హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్. ఈ వీడియోలో మనం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ 60 వసంతాల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అనేది 60 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. జూలై 26th ఆఫ్ 1963లో మనకి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఫౌండేషన్ స్టోన్ ఇస్తే ఆ తర్వాత ఇది పూర్తిగా కంప్లీట్ అవ్వడానికి 1978 ఇయర్ అయ్యింది. 1963 నుంచి 2023 వరకు అంటే 60 సంవత్సరాలు నార్త్ తెలంగాణ, ఉత్తర తెలంగాణ యొక్క జల వరప్రదాయిని అని చెప్పొచ్చు. లేదంటే లైఫ్ లైన్ ఆఫ్ నార్త్ తెలంగాణ అని చెప్పొచ్చు. ఆదిలాబాద్ గానీ, నిజామాబాద్ గానీ, కరీంనగర్ గానీ, వరంగల్. ఈ 4 జిల్లాలకి అయితే ప్రత్యేకంగా ఇది ఒక లైఫ్ లైన్ అని చెప్పవచ్చు. ఇప్పుడైతే ఖమ్మం, నల్గొండ డిస్ట్రిక్ట్ వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న ఇన్‌స్ట్రక్షన్ ఏంటిదంటే ఈ వీడియోలో ఓన్లీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గురించే మనం డిస్కస్ చేయము ఇక్కడ. పాయింట్ ఏంటిదంటే శ్రీరామ్ సాగర్ యొక్క ప్రాజెక్ట్‌ని అర్థం చేసుకోవాలంటే శ్రీరామ్ సాగర్‌కి ప్రాజెక్ట్‌కి ఉన్నటువంటి అంటే లింక్ ఉన్నటువంటి మనకి కడెం ప్రాజెక్ట్ ఏంటిది? కడెం రివర్ ఎక్కడి నుంచి వస్తది? దానిపైన ఏం వాటర్ ఫాల్స్ ఉన్నాయి? కడెం రివర్ పైన కడెం ప్రాజెక్ట్ ఎక్కడుంది? అలాగే మానేరు రివర్ ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుంది? మానేరు రివర్ పైన ఉన్నటువంటి డ్యామ్స్ ఏంటిది? కాకతీయ కెనాల్ అంటే ఏంటిది? సరస్వతి కెనాల్ అంటే ఏంటిది? లక్ష్మీ కెనాల్ అంటే ఏంటిది? వరద కెనాల్ అంటే ఏంటిది? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ స్టేజ్ 2 అంటే ఏంటిది? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పునర్జీవన పథకం అంటే ఏంటిది? ఆలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ గానీ, చౌటుపల్లి హనుమంతు లిఫ్ట్ ఇరిగేషన్ గానీ, గుత్పా లిఫ్ట్ ఇరిగేషన్ గానీ, ఇవన్నీ కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్‌కి సంబంధం ఉన్నవే. కాబట్టి వీడియో లెంత్ ఎక్కువ ఉందని చెప్పేసి స్కిప్ చేస్తే లాస్ అయ్యేది మీరే. ఏదో మళ్ళీ మేము ఏదో వ్యూస్ కోసం చెప్తున్నాం అని మీరు అనుకునేరు. దానికోసం కాదు. మీకు గనక ఈ ప్రాజెక్ట్ గానీ, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాజెక్టులు గానీ, ఇవన్నిట్ల గురించి గనక పర్ఫెక్ట్ నాలెడ్జ్ కావాలనుకుంటే ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి. మీకు ఖచ్చితంగా మీ టైం అయితే వేస్ట్ చేయను. ఖచ్చితంగా 100% మీకు ఎప్పటికీ మర్చిపోలేని మంచి నాలెడ్జ్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఈ వీడియో ద్వారా. అది మాత్రం షూర్. ఓకేనా? లెట్స్ బిగిన్. రైట్. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ మనకి 42 గేట్లు ఉంటాయి. దీనికి 42 గేట్స్ ఉంటాయి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్‌కి. మనకి జూలై 26th ఆఫ్ 1963 రోజు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఆ తర్వాత మర్రి చెన్నారెడ్డి గారు దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఎప్పుడు 1978లో. సరే, అది మీ అందరికి తెలిసిన విషయమే. కొంతమంది తెలియకపోవచ్చు. జస్ట్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఒరిజినల్ స్టోరీ. ఒరిజినల్ స్టోరీలోకి వెళ్తే మనకి ఇదంతా కూడా మనకి ఇప్పుడు తెలంగాణ. తెలంగాణలో ఈ పైనకి ఇది కట్ చేస్తే ఇదంతా కూడా మనకి నిర్మల్. ఇదంతా ఏంటి మనకి ఆదిలాబాద్. సరే, ఇలా కట్ చేద్దాం ప్రస్తుతానికి టెంపరరీ ఇది. ఆసిఫాబాద్, మంచిర్యాల ఇవన్నీ ఉన్నాయి. ఇలా తీసేస్తే మనకి కింద ఇదంతా కూడా నిజామాబాద్ డిస్ట్రిక్ట్. ఇదంతా కింద ఏముంది మనకి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఉంది. ఆల్రెడీ మనకి గోదావరి నది అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మనకి మహారాష్ట్ర నుంచి. ఎక్కడ పుడుతుంది? మనకి బ్రహ్మగిరి హిల్స్. బ్రహ్మగిరి హిల్స్ మహారాష్ట్రలోని వెస్టర్న్ ఘాట్స్ బ్రహ్మగిరి హిల్స్లో ఆరిజినేట్ అయిపోయి మనకి తెలంగాణ ప్రాంతంలోనే మనకి ఈ నిజామాబాద్ జిల్లాలో కందుకుర్తి విలేజ్ దగ్గర మనకి ఎంట్రీ అవుతుందని మనము చాలాసార్లు చూసి ఉంటాం, చదువు. ఎక్కడ? నిజామాబాద్ జిల్లాలో. కందుకుర్తి విలేజ్ దగ్గర మనకి ఎంట్రీ ఇస్తుంది. ఏ రివరు? మన గోదావరి రివర్ ఏదైతే ఉందో ఈ గోదావరి రివర్ అనేది కందుకుర్తి విలేజ్ దగ్గర ఇక్కడ నుంచి ఆరిజినేట్ అయిపోయి మనకి ఇలా కందుకుర్తి విలేజ్ దగ్గర మనకు ఆరిజినేట్ అవుతుంది. అంటే దట్ ఈస్ ఎంట్రీ పాయింట్. ఆరిజినేటింగ్ పాయింట్ ఎక్కడ? నాసిక్. అయితే అందరికీ తెలుసు మీకు. నాసిక్ లేదా బ్రహ్మగిరి హిల్స్. ఈ మధ్యన క్వశ్చన్ ప్యాటర్న్ మారింది కాబట్టి ఒరిజినల్ లొకేషన్ అడుగుతున్నాం. ఒరిజినల్ లొకేషన్ వచ్చేస్తే మనకి బ్రహ్మగిరి హిల్స్. జనరల్ గా చాలా వరకు టెక్స్ట్ బుక్లలో ఏం రాస్తాం? మనం నాసిక్, త్రయంబకం రాసుకుంటాము. బట్ ఒరిజినల్ లొకేషన్ అడిగినప్పుడు ఒరిజినల్ లొకేషన్ ఇస్ ద బ్రహ్మగిరి హిల్స్. ఒరిజినల్ లొకేషన్ ఏంటిది? మనకి బ్రహ్మగిరి హిల్స్. డన్, రైట్. ఇక్కడ నుంచి ఆరిజినేట్ అయిన తర్వాత ఇది మనకి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లోకి ఎంట్రీ అవుతుంది. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లోకి ఎంట్రీ అయిన తర్వాత దాదాపు 54 కిలోమీటర్ల దూరంలో, అంటే నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లోకి ఎంట్రీ అయిన తర్వాత మనకి 54 కిలోమీటర్ల దూరంలో మనకి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. దేనిపైన? గోదావరి నది పైన. మెయిన్ గోదావరి రివర్ ఏదైతే ఉందో ఆ మెయిన్ గోదావరి పైన దాదాపు 54 కిలోమీటర్ల దూరంలో మనం నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో మనకి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ని నిర్మించడం జరిగింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ని గోదావరి నది పైన 54 కిలోమీటర్ల దూరంలో నిర్మించడం జరిగింది. అలాగే ఈ గోదావరి నది తెలంగాణలో మనకి ఎంట్రీ అయిన తర్వాత, కందుకుర్తి విలేజ్ దగ్గర ఎంట్రీ అయిన తర్వాత ఎన్ని జిల్లాల ద్వారా ఫ్లో అవుతుంది? గోదావరి అని కనుక తీసుకుంటే మనకి గోదావరి రివర్ అనేది మన తెలంగాణ ప్రాంతంలో 8 జిల్లాల ద్వారా ఫ్లో అవుతుంది. 8 జిల్లాల ద్వారా మనకి గోదావరి అనేది ఫ్లో అవ్వడం జరుగుతుంది. సరే, చూద్దాం ఎలా ఫ్లో అవుతుంది అనేది మీకు ఒక ఐడియా కోసం. ఎందుకంటే ఇవన్నీ ఐడియా లేని ఏం అర్థం కాదు తర్వాత. ఇది నిజామాబాద్లో ఇక్కడ నుంచి ఎంట్రీ అయింది కదా. నిజామాబాద్ నుంచి ఎంట్రీ అయిన తర్వాత ఇలా బార్డర్లో నిర్మల్ నిజామాబాద్ బార్డరు, ఆ తర్వాత మనకి జగిత్యాల. ఇది ఇలా మంచిర్యాలను టచ్ అవుతూ నెక్స్ట్ ఏంటి పెద్దపల్లి అండ్ జయశంకర్ భూపాలపల్లి, నెక్స్ట్ ములుగు అండ్ నెక్స్ట్ ఏంటి భద్రాద్రి కొత్తగూడెం. ఇలా ఈ 8 జిల్లాల ద్వారా మనకి గోదావరి నదికి టచ్ ఉందన్నమాట. ఒకటి ఏంటి నిర్మల్ కానీ, నిజామాబాదు, జగిత్యాల 3, పెద్దపల్లి 4, జయశంకర్ భూపాలపల్లి, ములుగు అండ్ భద్రాద్రి కొత్తగూడెం.
అండ్ మంచిర్యాల. సో ఈ అన్ని జిల్లాలతో బంధాన్ని ఏర్పరచుకుంది ఏది గోదావరి. సో గోదావరి వ్యాలీ. అండ్ ఇక్కడ మహారాష్ట్ర నుంచి మనకి ప్రాణహిత రివర్ వస్తుంది, గోదావరి అండ్ ప్రాణహిత. సో ఈ ప్రాణహిత రివర్ అనేది కూడా మనకి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మనకి అడవుట్ ఉంటుంది. సో ప్రాణహిత రివర్ అనేది కాళేశ్వరం దగ్గర. సో ఈ మధ్యలో ఈ గోదావరి ప్రాణహిత బెల్ట్లోనే ఏమైంది, ఇది అంతా కూడా గోదావరి ప్రాణహిత మధ్య ఉంది కదా. సో ఈ గోదావరి ప్రాణహిత మధ్యలో ప్రాంతం అంతా కూడా మనకి కోల్ ఫీల్డ్కి ఫేమస్. ఎక్కువ మొత్తంలో ఏమున్నాయి, కోలు, బొగ్గు గనులు అనేటివి ఉన్నాయి మనకి గోదావరి ప్రాణహిత. సరే, ఇది అడిషనల్ పాయింట్ ఇక్కడ కవర్ చేస్తాం మనం. ఇక్కడ నుంచి ఏమొస్తుంది మనకి, సో ప్రాణహిత రివర్ వస్తుంది మహారాష్ట్ర నుంచి, ఆసిఫాబాద్ మంచిర్యాల బార్డర్ నుంచి వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి మళ్ళీ కాళేశ్వరం దగ్గర మనకు జాయిన్ అవుతుంది ఏది ప్రాణహిత రివర్ అనేది. సో ఆ ప్రాణహిత గోదావరి మధ్యలో ఉన్నటువంటి బేసిన్ ఉంది కదా, ఈ బేసిన్ అంతా కూడా దేనికి ఫేమస్ అంటే కోల్ ఫీల్డ్స్కి ఫేమస్. ఓకేనా, ఏ ఫీల్డ్ ఉంటుంది కోల్డ్ అనేది ఇక్కడ, ఎలాంటి కోల్ ఫీల్డ్స్ ఉంటాయి అంటే మనకి గోండ్వానా కోల్ ఫీల్డ్స్ అంటాం. ఏమంటాం, గోండ్వానా అంటే చాలా ఓల్డ్ 250 మిలియన్ ఇయర్స్కి బ్యాక్ ఫామ్ అయినటువంటి కోల్ ఏమంటాం, గోండ్వానా కోల్ అని చెప్తాం. వెరీ రీసెంట్గా ఫామ్ అయిన కోల్డ్ అంటే ఒక 60 ఇయర్స్ 70 మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఫామ్ అయిన కోల్ని టెర్షరీ కోల్ అంటాం. మన దగ్గర టెర్షరీ కోల్ లేదు, తెలంగాణ అంటే గోండ్వానా కోల్ అంటే ఓల్డ్ కోల్ అనమాట. చాలా 250 మిలియన్ ఇయర్స్ ఎగో ఫామ్ అయినటువంటి కోల్ అని చెప్పొచ్చు దాదాపు. అలాంటి కోలే ఉంటుంది. సో ఇక్కడ కూడా ఒక బిట్ కవర్ అయింది. ఇది ప్రాణహిత గోదావరి వ్యాలీ అనేది దేనికి ఫేమస్ మనకి, సో కోల్కి ఫేమస్. ఎన్ని జిల్లాల ద్వారా పోతుంది మనకి గోదావరి, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ఈ అన్ని జిల్లాల ద్వారా మనకి ఏం వెళ్తుంది మనకి, సో గోదావరి రివర్ అనేది వెళ్ళడం జరుగుతుంది. సో ఇది ఒక ఫస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. డన్, రైట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇది ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఇవన్నీ బేసిక్స్. ఈ బేసిక్స్ లేదు నీకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అర్థం కాదు, ఏ ప్రాజెక్టు అర్థం కాదు. నువ్వు ఊరికే బుక్ తీసుకొని బట్టి పట్టుకుంటావు తప్ప అది ఎప్పటికీ గుర్తుండదు. దిస్ ఈస్ ద ట్రూ ఫ్యాక్ట్. మీరు నన్ను తిట్టుకున్నా ఏం చేసినా అది మీ ఇష్టం కానీ, రైట్. సో దెన్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్. ఇక్కడ నుంచి సో ఇదే కదా మనకి నిజామాబాద్. సో నిజామాబాద్ నుంచి ఇదంతా కూడా సరే కనిపిస్తలే, ఓకే. సో నిజామాబాద్ నుంచి జగిత్యాల, ఈ మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఇది ఇక్కడ వరకు వెళ్ళిపోయింది. సో అది గోదావరమ్మ పర్వాలేదు దొక్కింది, అటు పోయింది గోదావరి రివర్. ఓకేనా, సరే ఇంకోసారి దీన్ని డ్రా చేస్తాను ఎందుకంటే ఇది మనకు అనిపించదు. కొంచెం వీడియో లేట్ అయినా కానీ మెల్లగా చెప్పినా కానీ చూడండి వీడియో, ఎందుకంటే దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను స్పీడ్గా చెప్పేసి అర్థం కాకుండా ఏం చెప్పడం వల్ల ఎవరికి యూజ్ లేదు, రైట్. సో ఇది గోదావరి రివర్, డన్. అయితే ఈ ప్రాజెక్ట్ అర్థం చేసుకోవాలి అంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కానీ లేదంటే శ్రీరామ్ సాగర్ పునర్జీవన పథకాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే దానికి మానేరు రివర్ తెలిసి ఉండాలి ఖచ్చితంగా, అండ్ కడెం రివర్ కూడా తెలిసి ఉండాలి. ఎందుకంటే సో కాళేశ్వరం నీళ్లు మనకి ఎక్కడో నిర్మల్ జిల్లా కూడా బెనిఫిట్ అవుతుందంటే, నిర్మల్ జిల్లాకి కాళేశ్వరం నీళ్ళు ఇట్లా బెనిఫిట్ అవుతాయి అంటే ఈ లింక్స్ అన్ని ఐడియా ఉంటే నీకు కాళేశ్వరం ప్రాజెక్ట్ చదివినప్పుడు కూడా ఎలాబొరేటెడ్ నాలెడ్జ్ వస్తుంది. సరే పక్కన పెడితే అది, సో ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా. సో ఈ ఆదిలాబాద్ జిల్లాలోని చిన్న కొండల్లో మనకి రివర్ ఆరిజినేట్ అవుతుంది. ఆ రివర్ పేరు కడెం రివర్. ఏ రివర్, కడెం రివర్. సో ఈ కడెం రివర్ అనేది ఈ ఆదిలాబాద్ జిల్లా నుంచి సో ఇలా వచ్చేసి మనకి నిర్మల్ జిల్లా దగ్గర సో మనకి జాయిన్ అవుతుంది. సో ఫైనల్గా నిర్మల్ జిల్లా ఫ్లో అవుతూ మనకి ఆ బార్డర్ దగ్గర మనకి సో కడెం రివర్ అనేది కూడా మనకి గోదావరి రివర్ని జాయిన్ అవుతుంది. సో ఇది కడెం రివర్. ఓకేనా, ఆదిలాబాద్. సో ఆదిలాబాద్ నుంచి టచ్ అయ్యేది ఏంటిది, ఇది కడెం రివర్. సో ఓకేనా, డన్. సో ఇది కడెం రివర్. ఓకేనా, క్లియర్ కదా. ఈ కడెం రివర్ ఇక్కడ ఉంది. ఓకే, నెక్స్ట్ దానికి మళ్ళీ వస్తాం. ఇంకొక మేజర్ ట్రిబ్యూటరీ వచ్చేసి మనకి మానేరు రివర్. కరీంనగర్లో లోవర్ మానేరు డ్యామ్ కానీ, రాజన్న సిరిసిల్లాలో అప్పర్ మానేరు డ్యామ్ కానీ, మిడ్ మానేరు కానీ రాజన్న సిరిసిల్లాలో ఉన్నాయి. మరి ఈ రివర్ ఎక్కడికి వెళ్ళి పోతుంది అనేది మనం మాట్లాడుకుందాం. ఏ రివరు, సో ఇప్పుడున్నటువంటి ఈ రివర్. సో చూద్దాం ఇక్కడ, ఇక చూడండి ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చిన్న కొండల్లో ఆరిజినేట్ అయితే మానేరు రివర్. సరే ఇక్కడ సారీ రాజన్న సిరిసిల్ల. సో ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరిజినేట్ అయ్యి సో రాజన్న సిరిసిల్ల నుంచి ఇది ఇలా కరీంనగర్ జిల్లా నుంచి ప్రవహిస్తూ ఇలా పెద్దపల్లి బార్డర్ని టచ్ అవుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అన్నారం దగ్గర పోయి మళ్ళీ ఇది గోదావరి నదిలో జాయిన్ అవుతుంది. ఏ రివర్ ఇది, మానేరు రివర్. ఏ రివర్ ఇది, మానేరు రివర్. సో మానేరు రివర్ యొక్క ఆరిజిన్ పాయింట్ ఏంటి, రాజన్న జిల్లాలోని సిరిసిల్ల హిల్స్, సిరిసిల్ల కొండల్లో పోయి సో మనకి ఇలా పోయే రివర్ అంటే ఏంటిది, మానేరు రివర్. ఏ రివర్ ఇది, మానేరు రివర్. క్లారిటీ ఉంది కదా, మానేరు రివర్ అర్థం చేసుకోవాలి మనం. మానేరు రివర్, ఆ పైన ఏముంది మనకి కడెం రివర్ అనేది ఉంది. పైన ఏముంది మనకి కడెం రివర్ ఉంది, మానేరు రివర్ ఉంది. ఇదంతా ఏంటిది గోదావరి రివర్ ఇలా పోతుంది మనకి. ఓకేనా, క్లియర్ కదా. సో ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి, లేదంటే బిస్కెట్ అయితే బంపం పోలేనా అతను నేను ఏం చెప్పినా మళ్ళీ నా మీద వేస్తా ఏం చెప్పలేని. ఓకే రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం ఇప్పుడు. సో నెక్స్ట్ కడెం రివర్కి నెక్స్ట్ వస్తా, ఫస్ట్ ఇది కంప్లీట్ చేద్దాం. సో రాజన్న సిరిసిల్ల జిల్లా ఏదైతే ఉందో సో ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మనకి సో అప్పర్ మానేరు డ్యామ్ అండ్ మిడ్ మానేరు డ్యామ్ అని రెండు ఉన్నాయి ఇక్కడ.
సో అప్పర్ మానేరు, మిడ్ మానేరు అనే 2 డ్యామ్స్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో. సో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇక్కడ ఒకటి అప్పర్ మానేరు, మిడ్ మానేరు 2 కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాయి. అప్పర్ మానేరు, మిడ్ మానేరు. సో ఐ విల్ రైట్ హియర్. సో యుఎండి అప్పర్ మానేరు డ్యామ్ అండ్ నెక్స్ట్ ఎంఎండి అంటే ఏంటిది మిడ్ మానేరు డ్యామ్. అప్పర్ మానేరు డ్యామ్ అండ్ మిడ్ మానేరు డ్యామ్ అనేటివి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాయి. దాని తర్వాత మనం కరీంనగర్ జిల్లాలకు వచ్చిన తర్వాత కరీంనగర్ టౌన్కి డ్రింకింగ్ వాటర్ సప్లై చేయడానికి కోసము ఇక్కడ ఆల్మోస్ట్ మనకి లోవర్ మానేరు డ్యామ్ ఉంది. కరీంనగర్లో ఏముంది మనకి ఎల్ఎండి ఉంది, లోవర్ మానేరు డ్యామ్. సో ఏ రివర్ మనం మాట్లాడుతుంది MANAIR ఏ రివర్ మానేరు రివర్ గురించి మాట్లాడుతున్నాం. సో అప్పర్ మానేరు, మిడ్ మానేరు, లోవర్ మానేరు అనేటివి 3 ఉన్నాయి. సో అప్పర్ మానేరు కానీ మిడ్ మానేరు కానీ ఈ 2 కూడా ఎక్కడ ఉన్నాయి మనకి సిరిసిల్ల జిల్లాలో ఉన్నాయి. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాయి ఈ 2. సో ఇది కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే ఉంది. ఓకేనా. సో లోవర్ మానేరు డ్యామ్ అనేది ఎక్కడ ఉంది మనకి కరీంనగర్ టౌన్ అండ్ కరీంనగర్ సో జిల్లాలో ఉంది. సో కరీంనగర్ సో జిల్లాలో ఉంది లోవర్ మానేరు. ఓకేనా. ఈ 3 అనేది అవసరం మనకి, ఖచ్చితంగా అవసరం. ఇవి లేకపోతే మనకి కాకతీయ కెనాల్ కానీ వరద కెనాల్ కానీ ఇవి ఎక్కడికి వస్తున్నాయో మనకు అర్థం కాదు. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. కాకతీయ కెనాల్ అనేది సో ఇక్కడ శ్రీరామ్ సాగర్కు ఉన్నటువంటి కాకతీయ కెనాల్ అనేది ఈ లోవర్ మానేరు డ్యామ్లోకి వచ్చి ఎండ్ అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ లోవర్ మానేరు డ్యామ్ దగ్గర 146 కిలోమీటర్స్ దగ్గర ఎండ్ అయ్యి మళ్ళీ ఇది వరంగల్ వరకు వెళ్తుంది, భద్రకాళి లేక్ వరకు. సో కాబట్టి అది అర్థం చేసుకోవాలంటే ఇవి మనకు తెలిసి ఉండాలి. అప్పర్ మానేరు కానీ మిడ్ మానేరు కానీ లోవర్ మానేరు కానీ ఎలా ఉన్నాయి. అప్పర్ మానేరు అంటే రివర్ అనేది పైనుంచి కిందికి వస్తుంది కదా, అందుకోసం ఫస్ట్ ఉండేది ఏముంటుంది అప్పర్, మధ్యలో ఉండేది మిడిల్, కిందికి వచ్చేది లోవర్. రివర్ అటుపోతుంది కదా, రివర్ అటుపోయినప్పుడు అటు ఉంటుంది కదా స్లోప్ ఉన్నప్పుడు, అందుకే దీని పేరు ఏం పెట్టాలి లోవర్ అన్నాం, దీని పేరు మిడిల్ అన్నాం, దీని పేరు ఏంటంటే అప్ టు లోనే కదా రివర్ ఫ్లో అయ్యేది. సో కాబట్టి రివర్ ఇటు ఉంది కాబట్టి ఫస్ట్ వచ్చేది ఏమైంది అప్పర్ మానేరు డ్యామ్ అయితే. ఇది కూడా కన్ఫ్యూజ్ కొంతమందికి. ఓకేనా. సో కాబట్టి అప్పర్ మానేరు డ్యామ్, మిడ్ మానేరు డ్యామ్ అండ్ నెక్స్ట్ ఏంటి లోవర్ మానేరు డ్యామ్. సో దిస్ వాజ్ వన్ థింగ్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి ఎక్కడెక్కడ ఉన్నాయని. నెక్స్ట్ అది అన్నారం దగ్గర పోయి మనకి పెద్దపల్లి జిల్లా టచ్ అయితే అన్నారం దగ్గర జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మనకి మానేరు రివర్ అనేది కలిసిపోతుంది. అన్నారం దగ్గర దేంట్లో మనకి గోదావరి నదిలో కలిసిపోతుంది. అది దాని యొక్క జర్నీ. దేని యొక్క జర్నీ? సో ఈ మానేరు రివర్ ఏదైతే ఉందో దాని యొక్క జర్నీ. నెక్స్ట్ ఈ కడెం రివర్. సో ఈ కడెం రివర్ పైన నిర్మల్ జిల్లా ఏదైతే ఉందో సో ఈ నిర్మల్ జిల్లాలో మనకి కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ అనేది ఉంది. ఇక్కడ ఏ ప్రాజెక్ట్ ఉంది? కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ నిర్మించడం జరిగింది. ఇక్కడ నిర్మల్ జిల్లాలో మనకి కడెం రివర్ పైన కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ ఉంది. ఓకే. సో నిర్మల్ జిల్లాలో కడెం రివర్ పైన ఏముంది మనకి కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ ఉంది. డన్. సో రైట్. సో ఇక్కడ ఏ రివర్ పైన ఉంది? ఇది కడెం రివర్ పైన ఉంది. కడెం నారాయణ ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది? నిర్మల్ జిల్లాలో ఉంది. క్లియర్ కదా. నెక్స్ట్ ఆదిలాబాద్ జిల్లా నుంచి ఆర్జెంట్ అవుతుంది ఏది రివరు? సో ఇది. సో ఈ ఆదిలాబాద్ జిల్లా నుంచి ఆర్జెంట్ అవుతున్నప్పుడు కడెం రివర్ అనేది చిన్న హిల్స్, ఆదిలాబాద్ జిల్లాలో చిన్న హిల్స్, ఆ చిన్న హిల్స్ నేరేడుగొండ మండల్, సో ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. సో ఇక్కడ తీసుకుంటే మనకి ఆదిలాబాద్ జిల్లాలో ఈ కడెం రివర్ పైన ఫస్ట్ మనకి సో కుంటాల వాటర్ ఫాల్ 150 మీటర్ల ఎత్తు నుంచి మనకి ఫ్లో అయ్యే కుంటాల వాటర్ ఫాల్ అనేది ఉంది. ఏ రివర్ పైన? కడెం రివర్ పైన ఉంది. దాని నుంచి కిందికి వస్తే ఒక 15 కిలోమీటర్లకి 20 కిలోమీటర్ల కిందికి వస్తే మనకి పొచ్చెర వాటర్ ఫాల్ ఉంది. ఏముంది? పొచ్చెర వాటర్ ఫాల్ ఉంది. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలోనే ఉంది. అది దేనిపైన ఉంది? మళ్ళీ సేమ్ కడెం రివర్ పైనే ఉంది. దాని నుంచి ఇంకా కొంచెం కిందికి వచ్చామనుకో సేమ్ ఆదిలాబాద్ జిల్లాలోనే సేమ్ మళ్ళీ ఇంకొక వాటర్ ఫాల్ ఉంది, గాయత్రి వాటర్ ఫాల్. అది ఎక్కడ ఉంది? ఆదిలాబాద్ జిల్లాలోనే ఉంది. ఏ రివర్ పైన ఉంది? కడెం రివర్ పైన ఉన్నాయి మనకి. సో కాబట్టి 3 వాటర్ ఫాల్స్ అనేటివి దీనిపైనే ఉన్నాయి. దేనిపైన? కడెం రివర్ పైనే ఉన్నాయి. మనకి 3 వాటర్ ఫాల్స్ అనేటివి కడెం రివర్ పైన ఉన్నాయి ఆదిలాబాద్ జిల్లాలో. కుంటాల వాటర్ ఫాల్, పొచ్చెర వాటర్ ఫాల్, గాయత్రి వాటర్ ఫాల్. కుంటాల, పొచ్చెర, సో అవన్నీ విలేజ్ నేమ్స్. కుంటాల కానీ పొచ్చెర కానీ గాయత్రి వాటర్ ఫాల్స్ అనేటివి కడెం రివర్ పైన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి. వాటర్ ఫాల్స్ ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. కానీ కడెం ప్రాజెక్ట్ అనేది ఎక్కడ ఉంది మనకి? నిర్మల్ జిల్లాలో ఉంది. 7.6 TMC కెపాసిటీ ఉంటుంది దానికి. 7.6 TMC కెపాసిటీ తోటి మనకి నిర్మల్ జిల్లాలో ఉంది. ఏది? కడెం ప్రాజెక్ట్ అనేది నిర్మల్ జిల్లాలో ఉంది. కడెం రివర్ అనేది ఆదిలాబాద్ నుంచి నిర్మల్ నుంచి అది మళ్ళీ గోదావరిలో జాయిన్ అవుతుంది. కడెం ఈజ్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ ద గోదావరి రివర్ అని చెప్పొచ్చు. మానేరు ఈజ్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ ద గోదావరి. మానేరు రివర్ ఎక్కడికి వెళ్తుంది? రాజన్న సిరిసిల్ల నుంచి కరీంనగర్ నుంచి పెద్దపల్లి బార్డర్ని టచ్ అవుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అన్నారం అనే విలేజ్ దగ్గర మనకి గోదావరి నదిలో జాయిన్ అవుతుంది. ఏది? మానేరు రివర్. సో అప్పర్ మానేరు, మిడ్ మానేరు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాయి. లోవర్ మానేరు డ్యామ్ అనేది ఎక్కడ ఉంది మనకి? మన కరీంనగర్ జిల్లాలో ఉంది. సో ఓకేనా. కరీంనగర్ టౌన్ కి దగ్గరగా LMD లోవర్ మానేరు డ్యామ్ అనేది ఉంది. ఓకేనా. కుంటాల, పొచ్చెర, గాయత్రి. అప్పర్ మానేరు, మిడ్ మానేరు, లోవర్ మానేరు డ్యామ్. సో క్లియర్ కదా. సో ఇక్కడ ఏముంది? కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ అనేది ఉంది. ఓకే. ఇక్కడ మనకి ఈ పాయింట్ దగ్గర సో మనకి ఇక్కడ ఏముంది? మనకి 54 కిలోమీటర్లు తెలంగాణలోకి గోదావరి ఎంట్రీ అయిన తర్వాత 54 కిలోమీటర్ల డిస్టెన్స్ లో సో ఇక్కడ మనం నిర్మించడం జరిగింది. ఇక్కడ ఉంది ఏంటిది? SRSP ఉంది.
ఇక్కడ ఏమున్నాయి, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఉంది. ఏ ప్రాజెక్ట్ ఉంది, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ అనేది ఇక్కడ ఉంది మనకి. డన్. సో ఇప్పుడు ఈ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ గురించి మాట్లాడదాం. ఏంటిది దీని కథ, దీని కార్ఖానా ఏంటి అనేది. ఇక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ ఉంది మనకి. ఏంటిది, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. ఒరిజినల్గా ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసినప్పుడు దీని పేరు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కాదు, దీని పేరు పోచంపాడు ప్రాజెక్ట్. ఎందుకంటే పోచంపాడు అనే విలేజ్ దగ్గర ఉంది కాబట్టి దీని పేరు ఏమన్నారంటే పోచంపాడు ప్రాజెక్ట్ అనే పేరు పెట్టారు. ఏమన్నారు, పోచంపాడు ప్రాజెక్ట్ అని, లేదంటే ఒక్కొక్కప్పుడు కుష్టాపురం ప్రాజెక్ట్ అని కూడా పిలిచేవాళ్ళు. పోచంపాడు ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు. కానీ 1978లో ఇది ఇనాగ్రేట్ చేసినప్పుడు మర్రి చెన్నారెడ్డి సో దీనికి పేరు మార్చడం జరిగింది. ఏమైనా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అని 1978లో దీనికి పేరు మార్చాం. బట్ ఒరిజినల్గా ఇది పోచంపాడు విలేజ్ మనకు నిజామాబాద్ జిల్లాలో ఉంది కాబట్టి ఆ విలేజ్ దగ్గర ఉంది కాబట్టి దానికి పోచంపాడు ప్రాజెక్ట్. బట్ లేటర్ సో ఇది మొత్తం ఫైనల్గా కంప్లీట్ అయినప్పుడు మనం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అని దానికి నేమ్ పెట్టడం జరిగింది. ఓకేనా. సరే, ఈ స్ట్రక్చర్ అంతా మనం వాడుకుందాం ఇప్పుడు. ఓకేనా, రైట్. సో 26 జూలై 1963 అండ్ ఇది మర్రి చెన్నారెడ్డి. సో మనకి 1978 కంప్లీట్ అయింది, పూర్తిగా కంప్లీట్ అయింది 1978కి. ఓకేనా, రైట్. సో మనకి నిజామాబాద్ జిల్లాలో ఉంది, మీ అందరికి తెలుసు. ఇప్పుడు ఇది అనుకుందాం, ఇది ఒరిజినల్గా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. డన్. సో ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. సో మనకి 54 కిలోమీటర్ల దూరంలో గోదావరి ప్రవహించిన తర్వాత ఉంది. సో ఇక్కడ అంతా ఎవరున్నారు, ఇదంతా కూడా మహారాష్ట్ర. సో మహారాష్ట్ర. సో మనకి గోదావరి నది 54 కిలోమీటర్ల తెలంగాణలో ప్రవహించిన తర్వాత సో మనం ఏం కట్టాం, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. సో సో ఎస్ఆర్ఎస్పి అని చెప్తున్నాం మనం. ఓకేనా, ఎస్ఆర్ఎస్పి. ఓకే, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ యొక్క స్వరూపాన్ని తెలుసుకుందాం. ఓకే, ఎస్ఆర్ఎస్పి. సో ఎస్ఆర్ఎస్పికి ఇటు సైడ్ ఒక కెనాల్ ఉంది. సో ఇది నిర్మల్ జిల్లా బాసరా సరస్వతి దేవి ఉంది కాబట్టి ఇక్కడ ఏమని పేరు పెట్టారు దీనికి, సరస్వతి కెనాల్. ఏంటిది, సరస్వతి కెనాల్ ఉంది ఇటు. సో నిర్మల్ జిల్లాకి వెళ్ళే సైడ్ ఏముంది మనకి, సరస్వతి కెనాల్ అనేది ఉంది. దాదాపు 47 కిలోమీటర్స్ ఉంటుంది సరస్వతి కెనాల్. ఆ తర్వాత ఇదంతా కూడా ఇక్కడ వాటర్ స్టోరేజ్ ఏరియానే కదా కంప్లీట్గా. ఇదంతా డ్యామ్ అంటే డ్యామ్ వెనకాల మొత్తం ఏముంటుంది అంటే రిజర్వాయర్. సో దిస్ ఈస్ కంప్లీట్లీ వాటర్ స్టోరేజ్ ఏరియా. ఇదంతా కూడా ఏంటిది మనకి రిజర్వాయర్ ఏరియానే కదా, రిజర్వాయర్ ఏరియా, అది సరస్వతి కెనాల్. ఓకే, నెక్స్ట్ ఇటు మనకి పోతే ఇక కాకతీయ కెనాల్ ఉంది పెద్దది. దీనికి ఉన్నటువంటి పెద్ద కెనాల్ ఏది, కాకతీయ కెనాల్ 284 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది ఏ కెనాల్, కాకతీయ కెనాల్. కాకతీయ కెనాల్. సో ఇది 284 కిలోమీటర్లు ఉంది. ఏది 284 కిలోమీటర్స్ అనేది కాకతీయ కెనాల్. సో కాకతీయ కెనాల్తో పాటు ఇటు వెనుక సైడ్ కూడా మళ్ళీ ఇంకొక చిన్నది ఒక 3.5 కిలోమీటర్సే ఉంటుంది దీనికి, చాలా తక్కువగా. సో ఇది లక్ష్మీ కెనాల్. ఏముంది ఇక్కడ, లక్ష్మీ కెనాల్ అనేది ఉంది. ఓకేనా, లక్ష్మీ కెనాల్. సో ఇది ఒరిజినల్గా ఇది డిజైన్ చేసినటువంటి స్ట్రక్చర్. సో కాకతీయ కెనాల్, సరస్వతి కెనాల్, ఈ మూడు ఉన్నాయి మనకి. ఇది ఒక 3.5 కిలోమీటర్స్, ఇది 47 కిలోమీటర్స్ ఉంది, ఇది 284 కిలోమీటర్స్ అనేది ఉంది మనకి. ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. దీని యొక్క ఒరిజినల్ స్టోరేజ్ కెపాసిటీ కనుక మనం చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ యొక్క ఒరిజినల్ స్టోరేజ్ కెపాసిటీ, ఓకేనా. సో ఒరిజినల్ స్టోరేజ్ కెపాసిటీ తీసుకుంటే దీనికి 1112 టీఎంసీస్, 112 టీఎంసీలు దీని యొక్క ఒరిజినల్ స్టోరేజ్ కెపాసిటీ. కానీ తర్వాత కాలంలో మనకి మహారాష్ట్ర కానీ తెలంగాణ ప్రాంతంలో ఉన్న డ్యామ్స్కి ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లం ఏంటంటే మైక్రోసిల్టేషన్. ఎక్కువ మొత్తంలో ఇసుక దిబ్బలు పేరుకుంటాయి మొత్తం కూడా. అందువల్ల గ్రాడ్యువల్గా మనకి 1978లో కంప్లీట్ అయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు సో ఇసుక ఎక్కువ మొత్తంలో పేరుకపోయింది. దానికి వికాల్ సిల్టేషన్ జరిగింది. ఎక్కువ మొత్తంలో డ్యామ్లో ఏమైంది, ఇసుక పేరుకపోయింది. సిల్టేషన్ జరగడం ద్వారా సో ఇది దాదాపు దీని యొక్క కెపాసిటీ అనేది రైట్ నౌ వీఆర్ హ్యావింగ్ ఓన్లీ 90 టీఎంసీస్ ఆఫ్ ద కెపాసిటీ మాత్రమే ఉంది. ఎంత, 90 టీఎంసీల కెపాసిటీ మాత్రమే ఉంది, 1091 ఫీట్స్ జనరల్గా. ఓకే, సో మనకి 90 టీఎంసీల కెపాసిటీ మాత్రమే ఉంది. కానీ గ్రాస్ స్టోరేజ్ కెపాసిటీ ఎంత, 112 టీఎంసీ రైట్ నౌ డ్యూ టు ద సిల్టేషన్. సో దట్ ఈ కెపాసిటీ ఈస్ రెడ్యూస్డ్ టు 90 టీఎంసీ. ఓకేనా, ఇది ఒరిజినల్గా డిజైన్ చేశారు. ఆ తర్వాత కాలంలో ఏం చేశారంటే మరి శ్రీరామ్ సాగర్కి వరదలు ఎక్కువ రావచ్చు కదా, ఈ కెనాల్స్ అన్ని ఎక్కడెక్కడ అవుతాయో నేను నెక్స్ట్ చెప్తా. బెస్ట్ మీకు ఏంటిదంటే ప్రాజెక్ట్ యొక్క స్ట్రక్చర్ చెప్తున్నాను నేను. ఈ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ క్లియర్గా అర్థం అవ్వాలి. ఈ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అర్థమైతే నెక్స్ట్ మీకు ఏం చెప్తానని అర్థమవుతుంది, లేదంటే అంతా ఏం అర్థం కాదు. ఓకే, రైట్. నెక్స్ట్ 90 టీఎంసీస్. ఓకే, బాగుంది. ఆ తర్వాత ఏం చేశారంటే మరి శ్రీరామ్ సాగర్కి వరదలు వస్తే ఎట్లా, బాగా ఎక్కువ మొత్తంలో ఇన్ఫ్లో ఆఫ్ వాటర్ వస్తే, ఇక్కడ మహారాష్ట్ర నుంచి ఎక్కువ మొత్తంలో ఇన్ఫ్లో వాటర్ వస్తే ఏం చేయాలి, మరి ఎక్కువ మొత్తంలో ఇవన్నీ కూడా వాటర్ వేస్ట్ అయిపోతాయి కదా, మరి నార్త్ తెలంగాణ బెనిఫిట్ చేయాలి కదా అని చెప్పేసి తర్వాత ఏం చేశారంటే ఇంకొక కెనాల్ తీశారు. ఆ ఇంకొక కెనాల్ ఎప్పుడు సర్ప్లస్ వాటర్ వచ్చినప్పుడు, మిగులు జలాలు అంటే ఎక్కువ మొత్తంలో వరదలు వచ్చినప్పుడు వరద జలాలు ఏవైతే ఉంటాయో, ఫ్లడ్ వాటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లడ్ వాటర్ని ఎక్స్ట్రా ఫ్లడ్ వాటర్స్ని వాడుకోవడానికి ఇది కాకతీయ కెనాలు, లక్ష్మీ కెనాలు, సరస్వతి కెనాల్ కాకుండా ఇంకా ఎక్కువ మొత్తంలో వాటర్ వస్తే ఆ వాటర్ని కూడా మనం వాడుకోవాలి, వాటర్ని వేస్ట్ చేయకూడదని ఏం చేశారంటే ఇంకో కెనాల్ తెవ్వారు. 130 కిలోమీటర్ల పొడవుతోటి ఇంకో కెనాల్ తీయడం జరిగింది. దాని పేరే ఇందిరమ్మ వరద కెనాల్.
వరద కాలువ అని చెప్తుంటాం. తెలుగులో ఏమంటారు? వరద కాలువ లేదంటే ఫ్లడ్ ఫ్లో కెనాల్ అని చెప్పేసి అదొక 130 కిలోమీటర్లు ఉంది. ఈ 130 కిలోమీటర్స్ అనేది ఈ ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఇది. ఇదేంటిది? వరద కెనాల్ని తీయడం జరిగింది. సో ఆ తర్వాత సే కెనాల్, ఫ్లడ్ కెనాల్ని తీశారు. ఏంటిది? ఫ్లడ్ కెనాల్ని తీయడం జరిగింది ఇక్కడ. దెన్ ఫ్లడ్ కెనాల్ని తీయడం జరిగింది. సో ఇది ఇలా ఉంది. ఓకేనా? ఇది మీరు అర్థం చేసుకుంటే 284 కిలోమీటర్స్ ఉంది ఇది. ఓకేనా? ఈ 280 కిలోమీటర్స్లో మనకి ఇక్కడ 146 కిలోమీటర్స్ దగ్గర ఇక్కడ మనకి డ్యామ్ వస్తుంది. లోవర్ మానేరు డ్యామ్లోకి ఓపెన్ అవుతుంది. ఎక్కడికి? లోవర్ మానేరు డ్యామ్. ఆ తర్వాత ఆల్మోస్ట్ వరంగల్ జిల్లాలోకి, సో వరంగల్ డిస్ట్రిక్ట్లోకి మనకి ఎండ్ అవుతుంది. అంటే ఓల్డ్ వరంగల్ జిల్లాలో, సో టచింగ్ విత్ భద్రకాళి లేక్. సో భద్రకాళి లేక్ని టచ్ అవుతూ కూడా సో ఇక్కడ వరంగల్ జిల్లా వరకే ఎండ్ అవుతుంది. ఆ తర్వాత దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. నెక్స్ట్ ఇది ఆల్మోస్ట్ ఇది వెరీ క్లోజ్ టు ద వాట్. సో ఇది ఫ్లడ్ ఫ్లో కెనాల్ లేదా వరద కెనాల్ అంటాం దీన్ని. ఫ్లడ్ ఫ్లో కెనాల్, సో లేదంటే సో మనకి వరద కెనాల్ అని పిలుస్తుంటాం దీన్ని. ఫ్లడ్ ఫ్లో కెనాల్ లేదంటే ఏమంటాం దీన్ని? వరద కెనాల్ అని. దాదాపు 130 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది ఇది. ఓకేనా? సో 130 కిలోమీటర్ల మనకి దీనికి లెంత్ అనేది ఉంది. ఏది? వరద కెనాల్ అనేది. అయితే వరద కెనాల్ అనేది వచ్చిన తర్వాత ఈ వరద కెనాల్ నుంచి మళ్ళీ వాటర్ ఇక్కడ సేమ్ మనకి ఇక్కడ ఏమైంది? మనకి లోవర్ మానేరు డ్యామ్ ఉంది కదా. సో లోవర్ మానేరు డ్యామ్ ఉందంటే ఇక్కడ ఏముంటుంది? అప్పర్ మానేరు డ్యామ్, మిడ్ మానేరు డ్యామ్ ఉంటుంది. అంతే కదా. దీని కింద ఏముంటుంది? ఇట్లా కదా పోయేది రివర్. ఏ రివర్ పోతుంది ఇటు? ఇది మానేరు రివర్ కదా, ఇట్లా పోయేది. అందుకే చెప్పాను నేను అన్ని గుర్తుపెట్టుకోమని చెప్పేసి. లోవర్ మాన్ ఇక్కడ ఏముంటుంది? మనకి మిడ్ మానేరు డ్యామ్ అనేది ఉంటుంది. ఓకే? సో చూద్దాం దాని గురించి మళ్ళీ అవసరం పడతాయి ఇవన్నీ కూడా. ఓకే, రైట్. సో ఇప్పుడు ఈ 130 కిలోమీటర్ల వరద కెనాల్ అనేది తవ్వడం మాత్రం తవ్వారు కానీ సో ఇప్పటి వరకే వరద కెనాల్లో యూజే చేయలేదు. అది మొత్తం కూలిపోయింది ఆల్మోస్ట్. ఆల్మోస్ట్ ఆ కెనాల్ అంతా కూలిపోయింది అనమాట. ఆ కెనాల్ అంతా కూడా కూలిపోయి సో ఏం చేయాలో అర్థం కాలేదు మనకి. ఎందుకంటే అసలు వరదలు వస్తాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వరదలు వచ్చి ఎక్కువ వాటర్ ఉన్నప్పుడు కదా ఈ ఫ్లడ్ కెనాల్ని వాడుకునేది. ఈ ఫ్లడ్ కెనాల్ని వాడుకోలేదు. అయినండి శ్రీరామ్ సాగర్కి ప్రాజెక్టు లేదు, దాని వరదలు లేవు, అది వాడుకున్నది లేదు. అది మొత్తం కూలిపోయింది. అన్నీ కూడా మేకలు, గొర్రెలు, పొరాలు క్రికెట్ ఆడుకోవడానికి జుమ్ తారా అని చెప్పేసి సో వాటి కోసం యూజ్ అవుతుంది తప్ప దేనికోసం యూజ్ అవుతుంది. అందుకని చెప్పేసి సో తెలంగాణ గవర్నమెంట్ అనేది ఎలా అయినా సరే ఈ వరద కెనాల్ ఏదైతే ఉందో ఈ వరద కెనాల్ అనేది వేస్ట్ అయిపోయింది. సో ఈ వరద కెనాల్ని ఏం చేయాలా? యూజ్లోకి తీసుకురావాలి. ఏదైతే వరద కెనాల్ ఏదైతే ఉందో ఈ వరద కెనాల్ని యూజ్లోకి తీసుకురావాలని చెప్పేసి శ్రీరామ్ సాగర్ పునర్జీవన పథకాన్ని స్టార్ట్ చేసింది 2017లో. 2017లో శ్రీరామ్ సాగర్ పునర్జీవన పథకాన్ని స్టార్ట్ చేసింది. అలానే కాకతీయ కెనాల్ని 284 కిలోమీటర్లకు ఎండ్ చేయకుండా దాన్ని పూర్తిగా ఖమ్మం జిల్లా మరియు నల్గొండ జిల్లా, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ ఆ జిల్లాల వాటి అన్నిటికీ తీసుకెళ్లాలి వాటర్ని ఇంకా ఎక్కువ మొత్తంలో. అంటే సో ఈ కాకతీయ కెనాల్ని ఎక్స్టెండ్ చేయాలి. సో ఈ కాకతీయ కెనాల్ని మనకు 284 కిలోమీటర్ల నుంచి 346 కిలోమీటర్ల వరకు కాకతీయ కెనాల్ని ఎక్స్టెండ్ చేయాలనుకున్నారు. సో దాని పేరే మనకి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ స్టేజ్ 2 అని చెప్తుంటాం. ఏమంటాం? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ స్టేజ్ 2. సరే, డీటెయిల్స్ అనేవి నేను చెప్తాను. ఇక్కడ చూడండి, ఇది 284 కిలోమీటర్స్ ఏవైతే ఉన్నాయో సో దీన్ని ఇక్కడ నుంచి 284 కిలోమీటర్స్ డిస్టెన్స్ నుంచి సో దీన్ని ఎక్స్టెండ్ చేయాలి. ఎక్కడికి? 346 కిలోమీటర్స్ వరకు ఎక్స్టెండ్ చేయాలి ఈ కెనాల్ని. ఈ 284 నుంచి సో 346 కిలోమీటర్స్ వరకు ఎక్స్టెండ్ చేయడం అనమాట. సో ఈ కెనాల్ కన్స్ట్రక్షన్ని మనం SRSP స్టేజ్ 2 అంటున్నాము. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏంటిది? ఇది స్టేజ్ 2. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ స్టేజ్ 2 అనమాట. SRSP స్టేజ్ 2 ఎక్స్టెన్షన్ ఆఫ్ ద కాకతీయ కెనాల్ ఫ్రమ్ ద 284 కిలోమీటర్స్ టు 346 కిలోమీటర్స్. సో ఇలా దీన్ని ఎక్స్టెండ్ చేయడం ద్వారా మనకి చాలా వరకు సో జనగామ జిల్లా కానీ, ఆ తర్వాత ఖమ్మం జిల్లా కానీ, ఆ తర్వాత సూర్యాపేట కానీ, ఆ తర్వాత నల్గొండ డిస్టిక్ కానీ, ఆ తర్వాత మహబూబాబాద్ డిస్టిక్ కానీ సో ఈ డిస్టిక్స్ అన్నీ కూడా ఏమైతే బెనిఫిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బెనిఫిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్ల ఆ కెనాల్ అన్నింటిని కూడా ఎక్స్టెండ్ చేయాలని అనుకుంటున్నాం. మరి ఎందుకంటే అది వరంగల్ వరకే ఆగిపోయింది ఆల్మోస్ట్ అది. ఆ తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేయాలి మనం. ఓకేనా, రైట్. నెక్స్ట్ అలాగే ఈ కాకతీయ కెనాల్ అనేది వరంగల్ కానీ కరీంనగర్ టౌన్స్కి డ్రింకింగ్ వాటర్ని కూడా సప్లై చేస్తుంది. వరంగల్ అండ్ కరీంనగర్ టౌన్స్కి డ్రింకింగ్ వాటర్ కూడా సప్లై చేస్తుంది. ఎందుకంటే ఆ సిటీలోకి వెళ్ళే పోతాయి ఆల్మోస్ట్ అది. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక పోతే ఇంకా చాలా ఉంది. ఈ ఫ్లడ్ ఫ్లో కెనాల్, ఈ ఫ్లో కెనాల్ ఏదైతే ఉందో వరద కాలువ, దీన్ని ఎవరు యూజ్ చేయలేదు. అసలు దీంట్లో అసలు వరదలు వస్తాయి కదా ఫస్ట్, ఎవడు వాటర్లో యూజ్ చేయలేదు. అందువల్ల ఏమైపోయిందంటే మనం కాళేశ్వరం నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ కాళేశ్వరం నీళ్ళని తీసుకురావాలి. సో ఆ కాళేశ్వరం నీళ్ళని కూడా దీంట్లోకి మళ్లించాలని చెప్పేసి మనకి పథకాన్ని రూపొందించడం జరిగింది. సో ఇది 2016లో స్టార్ట్ అయింది. ఇది ఎప్పుడు? 2016లో స్టార్ట్ అయింది. ఇది 2017లో స్టార్ట్ అయింది. 2017లో ఏం స్టార్ట్ చేసాం మనం అంటే ఈ శ్రీరామ్ సాగర్ పునర్జీవన పథకం అనేది స్టార్ట్ చేసాం, SRSP. సో SRSP ఏ పథకము?
పునర్జీవనం. ఎందుకు పునర్జీవనం అంటున్నాం? ఆల్రెడీ ఇది దీనిలో జీవం లేకుండా చచ్చిపోయింది. ఈ కెనాల్ మొత్తం చచ్చిపోయింది. ఈ కెనాల్ చచ్చిపోయి సో పునర్జీవనం పోయాలి. ఆ కెనాల్కి పునర్జీవనం పోస్తే శ్రీరామ్ సాగర్ కూడా వాటర్ వస్తాయి. అప్పుడు శ్రీరామ్ సాగర్ కూడా పునర్జీవనం పోసినట్టే. దట్ ఈస్ ద రెజ్యువనేషన్. సో ఎస్ఆర్ఎస్పి పునర్జీవన పథకం ఆ ఎస్ఆర్ఎస్పి రెజ్యువనేషన్ స్కీమ్. ఓకే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైనా సో తెలుగు మీడియం వాళ్ళకైనా పేరు అదే ఉంటుంది, పునర్జీవనం అనే ఇస్తాడు. ఓకేనా. సో శ్రీరామ్ సాగర్ పునర్జీవన పథకం. శ్రీరామ్ సాగర్ పునర్జీవన పథకం అంటే ఏంటిదంటే ఈ ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఏదైతే ఉందో ఈ ఫ్లడ్ కెనాల్ని యూజ్లోకి తీసుకురావాలి. ఎలా యూజ్లోకి తీసుకొస్తారు అన్నది నేను నెక్స్ట్ చెప్తాను. ఓకేనా. ఫస్ట్ క్లారిటీ మెయింటైన్ చేయండి. ఓకేనా. సరస్వతి కెనాలు, సో కాకతీయ కెనాలు, ఇది అండ్ ఇది ఇదంతా కూడా ప్రాజెక్టు స్వరూపం. దీంతో తర్వాత ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత, ఓకేనా, ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఏం చేశారంటే మనకి సో ఇక్కడ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కెపాసిటీ కూడా ఉందని చెప్పేసి 1983 సంవత్సరంలో ఇక్కడ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్లను కూడా స్థాపించాలని చెప్పేసి అప్పటి సో గవర్నమెంట్ అనేది అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అలా 1988కి సో ఆ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ అనేవి కంప్లీషన్ జరిగిందనమాట. అలా మనకి ఇప్పుడు ఒక్కొక్కటి సో మనకి 9 మెగావాట్లతోటి దాదాపు మనకి 4 హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్, 4 టర్బైన్స్, ఒక్కొక్కటి 9 మెగావాట్లతోటి 36 మెగావాట్ల కెపాసిటీ తోటి ఈరోజు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రొడక్షన్ కెపాసిటీ ఉంది దీనికి. ఇది ఇనీషియల్గా డ్యామ్ కట్టినప్పుడు లేవు. తర్వాత 1983లో అప్పుడు ఎన్టీ రామారావు గారు మొదటిసారి మన రూలింగ్లోకి రావడం ద్వారా సో తెలంగాణ టీడీపీని బాగా లేపింది కాబట్టి ఆ రోజులలో సో అందువల్ల మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇప్పుడు ఎంత ఉంది? 36 మెగావాట్స్. ఎంత? సో 36 మెగావాట్స్ ఆఫ్ ద సో ప్లాంట్ని మనకి 1983లో మనకి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సో అలా తర్వాత మనకి 1988లో ఇవన్నీ కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఆల్మోస్ట్. సో అలా మనకి సో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ యొక్క కెపాసిటీ, దీని యొక్క హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కెపాసిటీ ఎంత మనకి 36 మెగావాట్లు. 36 మెగావాట్లు. సో ఈ 36 మెగావాట్ల కెపాసిటీ ఆఫ్ ద హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ ఉంది దీనికి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్. ఒరిజినల్ ప్రాజెక్ట్ పేరు ఏంటిది? పోచంపాడు ప్రాజెక్ట్. ఏంటిది? పోచంపాడు ప్రాజెక్ట్. డన్. సో ఇది ప్రాజెక్ట్ యొక్క స్వరూపం. ఓకేనా. మీరు అర్థం చేసుకోవాల్సింది చాలా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా అర్థం చేసుకోవాలి మీరు. ఓకేనా. సో ఇది ప్రాజెక్ట్ యొక్క స్వరూపము. సో కాకతీయ కెనాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టేజ్ 2 అంటే ఏంటిది? ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 అంటే ఏంటిది? ఎక్స్టెన్షన్ ఆఫ్ ద కాకతీయ కెనాల్ ఫ్రమ్ ద 284 to 346. అండ్ వాట్ ఈస్ ద పునర్జీవన పథకం? ఏదైతే వరద కెనాల్ ఏదైతే నిరుపయోగంగా ఉందో సో అన్యూజబుల్ వరద కెనాల్ ఏదైతే ఉందో సో దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. దాన్ని యూజ్ చేసుకోవడానికి ఒక పథకాన్ని తయారు చేసాము. దాన్ని ఎస్ఆర్ఎస్పి పునర్జీవనం. ఈ ఎస్ఆర్ఎస్పి పునర్జీవనానికి ఏంటిదంటే కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకొచ్చి మిడ్మానేరుకి వాటర్ రాగా మిడ్మానేరు నుంచి ఒక సైడ్ వీర తీసి దీంట్లోకి వాటర్ పంపిస్తాం. ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను అది కూడా. ఓకే. ఎస్ఆర్ఎస్పి పునర్జీవన పథకం. ఓకేనా. డన్. సో ఇది సో ఇటు ఒక సరస్వతి కెనాల్, లక్ష్మీ కెనాల్, సో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది ప్రాజెక్ట్ యొక్క స్వరూపం. ఒరిజినల్ స్టోరేజ్ ఎంత? 112. డ్యూ టు ద సిల్టేషన్ కెపాసిటీ రెడ్యూస్ ఇస్ అబౌట్ 90 TMC. 36 మెగావాట్స్ 9 into 4, ఒక్కొక్కటి 4 ఉంది. సో ఒక్కొక్క 9 మెగావాట్స్ కెపాసిటీ 4 ఉన్నాయి అలా టర్బైన్స్. మనకి 36 మెగావాట్స్ అనేటివి ఉన్నాయి. ఓకేనా. సో 1969లో మనకి ఫౌండేషన్ స్టోన్ వేస్తే మనకి 1973లో కొద్దిగా కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత మొత్తం కంప్లీట్ అవ్వడానికి 1978 అయింది. సో ఫౌండేషన్ స్టోన్ వేసిన వాళ్ళు ఎవరు? మర్రి మన జవహర్లాల్ నెహ్రూ. ఫైనల్ ప్రాజెక్ట్ ఇనాగ్రేట్ చేసింది ఎవరు? మర్రి చెన్నారెడ్డి గారు. ఓకేనా. సో 1963 రాశాను 63 1963. ఓకేనా. సో గుర్తుపెట్టుకోవాలి మనకి 1963. ఓకేనా. క్లియర్. అయితే మన తెలంగాణ ఉద్యమం 1969లో జరిగింది కదా. మన డైరెక్ట్గా ఏమైతే మన మైండ్లో అది ఫిక్స్ అయిపోతుంది. ఫిక్స్ అయిపోయి సో ఫౌండేషన్ స్టోన్ లేడీ 1969 అంటే కరెక్ట్ అనుకుంటాం. ఎందుకంటే మన తెలంగాణ మూవ్మెంట్ చదివి దాంట్లో అట్టే పోతుంది నీకు. సో కాబట్టి 1969 కాదు, 1969 అయితే 2029కి అవ్వాలి. మరి 60 సంవత్సరాలు కాదు కదా. మనకి ఇప్పటికే 2023కి 60 సంవత్సరాలు అయిందంటే ఎప్పుడు అవ్వాలి? 1963 అవ్వాలి. అప్పుడప్పుడు ఎగ్జామినేషన్లు ఏంటంటే మనకు మైండ్ పని చేయకుండా 1960 అంటే కరెక్ట్ అని వెళ్ళిపోతూ ఉంటుంది అట్లా ఫ్లోలో. ఓకే. ఇది ప్రాజెక్ట్ యొక్క స్వరూపం. సరే, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్. రైట్. ఇప్పుడు చూద్దాం మనం. సో మనకి మీకు మ్యాప్ తెలుసు. ఇదంతా కూడా మనకి నిర్మల్ డిస్ట్రిక్ట్. డన్. సో ఇదంతా నిర్మల్. సో నిర్మల్ కింద ఉన్నదంతా ఏంటిదమ్మా బుజ్జి? నిజామాబాద్. ఇదంతా నిర్మల్, నిజామాబాద్. ఈ 2 జిల్లాల గురించే మాట్లాడదాం మనం. నిర్మల్ అండ్ నిజామాబాద్. పైన ఇదంతా కూడా ఏంటి మనకి? సో నిర్మల్ బొమ్మలు మీ అందరికి తెలుసు, నిర్మల్ పెయింటింగ్స్, నిర్మల్ బొమ్మలు. సో ఇదంతా కూడా మనకి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఉంది. మనకి ఆల్రెడీ యు నో వెల్ దట్ ఇక్కడ నుంచి మనకి రివర్ అనేది గోదావరి రివర్ అనేది సో ఇలా ఎంట్రీ అయిపోయింది. సో ఇలా మనకి పోతుంది. ఏ రివర్? సో గోదావరి రివర్ అనేది సో ఇలా బార్డర్లో పోతుంది అనుకుందాం, గోదావరి రివర్. ఓకేనా. రైట్.
నెక్స్ట్ ఇప్పుడు మనకి ఆల్రెడీ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ అనేది కట్టాం మనం. ఇక్కడ 50 కిలోమీటర్ల దూరంలో ఈ గోదావరి ఎంట్రీ అయిన తర్వాత ఇక్కడ మనకి 50 కిలోమీటర్ల దూరంలో మనకి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ని కట్టాం. ఓకేనా? ఇక్కడ అనుకుందాం ఇది ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్. డన్. రైట్, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకు ఆదిలాబాద్ జిల్లా నుంచి ఏ రివర్ వస్తుంది? కడెం రివర్. సో ఈ కడెం రివర్ అనేది ఇట్లా వస్తుంది కదా. ఈ కడెం రివర్ కూడా మళ్ళీ ఎక్కడ పోతుంది? మనకి గోదావరి నదిలోనే చేరుతుంది. సో ఈ కడెం రివర్ పైన ఇక్కడ మనకి ఏ ప్రాజెక్ట్ ఉందమ్మా బుజ్జి? ఇంతకుముందు చెప్పా, ఏమిది? కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ ఉందని చెప్పా. అందుకే స్టార్టింగ్లోనే ఇంట్రొడక్షన్ ఇచ్చాను నేను. సో ఏ ప్రాజెక్ట్ ఉంది ఇక్కడ? కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ ఉంది. దెన్ సో కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ ఉంది ఇక్కడ. కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ ఉంది. సో ఈ ఏదైతే మనకి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, సో ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ మనకి ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్కి సంబంధించి ఒక కెనాల్ చెప్పాం మనం. పైనకి బాసర సరస్వతి ఇక్కడనే ఉంటుంది కదా, ఇక్కడ కదమ్మా బాసర ఉండేది నిర్మల్ జిల్లాలో. అందుకోసం నిర్మల్ జిల్లా వైపుకి వెళ్ళేది ఏంటిది మనకి? నిర్మల్ జిల్లా వైపుకి వెళ్ళేది ఏంటిది మనకి? జనరల్గా ఏ కెనాల్ అది ఏమవుతుంది? నిర్మల్ జిల్లా వైపుకి వెళ్ళేది ఏ కెనాల్ అయితే? సరస్వతి ఉంటుంది కాబట్టి సో ఈ నిర్మల్ జిల్లా వైపుకి ఇటు కడెం ప్రాజెక్టుకి వైపుకి నీళ్లు తీసుకెళ్లే కెనాల్ ఇదే కెనాల్ అంటే సరస్వతి కెనాల్. 47 కిలోమీటర్లు మనకి ఏముంటుంది? సరస్వతి కెనాల్ ఉంటుంది. ఓకేనా? లేదంటే మీకు ఒకసారి చూపిస్తాం, మీరు లెంత్ ఊరికే కన్ఫ్యూజ్ అవుతుర్రేమో. కాకతీయ కెనాల్ 284 కిలోమీటర్స్, లక్ష్మీ కెనాల్ 3.5, ఇది 47, ఇది 130. ఓకేనా? సో ఇది గ్రాస్ స్టోరేజ్ 112 కెపాసిటీ, 90 టీఎంసీ, 36 మెగావాట్స్, 284 చెప్పాయి, 3.5, 47 అండ్ 130 కిలోమీటర్స్. ఓకే, రైట్. సో కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్. ఓకేనా? నెక్స్ట్ ఇదంతా 47 కిలోమీటర్ల దూరంలోకి మనకి రైట్. ఇప్పుడు ఏంటిది మనకి? ఎస్ఆర్ఎస్పి యొక్క సరస్వతి కెనాల్ ఏదైతే ఉందో ఈ సరస్వతి కెనాల్ అనేది వాటర్ని తీసుకెళ్తుంది. దేంట్లోకి? కడెం ప్రాజెక్ట్లోకి తీసుకెళ్తుంది. అంటే ఈ కడెం రివర్ ద్వారా ఏదైతే వాటర్ వస్తున్నాయో ఇవి సరిపోవట్లేదు. అందువల్ల మనకి ఈ కడెం ప్రాజెక్టుకి కనెక్ట్ అయిన కెనాల్ ఏంటిది? సరస్వతి కెనాల్. కడెం ప్రాజెక్టుకి కనెక్ట్ అయిన కెనాల్ ఏంటిది? సరస్వతి కెనాల్. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ లక్ష్మీ కెనాల్ 3.5 కిలోమీటర్స్ ఏముందమ్మా? లక్ష్మీ కెనాల్ ఉందని మనం చదివామా లేదా? సో ఇది నిజామాబాద్ జిల్లా కదా. సో ఈ నిజామాబాద్ జిల్లాకి మనకి బాల్కొండ, సో బాల్కొండ నియోజకవర్గం ఏదైతే ఉందో అటు ఇది 3.5 కిలోమీటర్స్. జస్ట్ ఇది 3.5 కిలోమీటర్స్ ఆఫ్ ద కెనాల్. ఇది ఎంత? 3.5 కిలోమీటర్లు ఉన్నటువంటి కెనాల్ ఈ నిజామాబాద్ జిల్లాలో ఇలా కిందికి వస్తుంది అనమాట. మన 3.5 కిలోమీటర్స్. దిస్ ఈజ్ లక్ష్మీ కెనాల్. ఏ కెనాల్ ఇది? లక్ష్మీ కెనాల్ అనేది 3.5 కిలోమీటర్స్ ఆఫ్ ద డిస్టెన్స్ ఉంది. ఇది లక్ష్మీ కెనాల్. ఓకేనా? సో ఇది రెండో పాయింట్. మూడోది మీ అందరికి తెలుసు, ఇది పోయింది, ఇటు పోతుంది. ఇక దాన్ని మనం పక్కన పెట్టేస్తాం, ప్రస్తుతానికి పక్కన పెడదాం దీన్ని. కాకతీయ కెనాల్. ఇదంతా ఏంటిది? కాకతీయ కెనాల్, వరద కెనాల్ రెండు ఉన్నాయి. సో సరే, ఇది కాకతీయ కెనాల్. ఓకే, కాకతీయ కెనాల్. నెక్స్ట్ సో సరస్వతి కెనాల్ అనేది కడెం రివర్లోకి ఓపెన్ అయింది. లక్ష్మీ కెనాల్ అనేది ఇటు వచ్చేసింది, బాగానే ఉంది. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కదమ్మా, ఇక్కడంతా కూడా వాటర్ స్టోరేజ్ ఏరియానే కదా. ఇది కంప్లీట్గా అది డ్యామ్ ఇక్కడ ఉన్నప్పుడు ఈ డ్యామ్ అంతా కూడా ఏం స్టోర్ చేస్తాం మనం? వాటర్ స్టోరేజ్ కదా. 50 కిలోమీటర్లు దాటితే ఆటోమేటిక్గా మనకి ఏంటి? మహారాష్ట్ర అనేది. సో ఇదంతా కూడా ఏంటి మనకి? సో డ్యామ్ వాటర్ స్టోరేజ్ ఏరియా. వాటర్ స్టోరేజ్ ఏరియా ఇలా ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ వాటర్ ఉన్నప్పుడు ఈ వాటర్ని మనం లిఫ్ట్ చేసి పొలాలకు తరలించవచ్చు కదా. వాటర్ ఏవైతే ఉన్నాయో, డ్యామ్ వెనకాల వాటర్ ఏవైతే ఉన్నాయో ఈ డ్యామ్ వెనకాల ఉన్నటువంటి వాటర్ని మనం బ్యాక్ వాటర్స్ అంటాం కదా. సో ఈ బ్యాక్ వాటర్స్ని ఏం చేయొచ్చు? మనం వాటర్ని లిఫ్ట్ చేసి వేరే ప్రాంతాలకు తరలించవచ్చు కదా లిఫ్టుల ద్వారా. ఇక్కడ మనకి సో నిజామాబాద్ జిల్లాలో 3 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని మనం కట్టడం జరిగింది. దే ఆర్ ప్యూర్లీ డిపెండెంట్ ఆన్ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు పైన డిపెండ్ అయ్యి ఇవి ఉన్నాయి. సో మనకి 3 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులని అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన జలయజ్ఞంలో భాగంగా సో 3 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్మించడం జరిగింది మేజర్గా. ఓకేనా? సో ఈ లిఫ్ట్ ఇరిగేషన్లో ఇక్కడ బ్యాక్ వాటర్స్ ఒక లిఫ్ట్ అంటే ఇక్కడ నుంచి వాటర్ లిఫ్ట్ చేయాలి, ఇక్కడ నుంచి వాటర్ లిఫ్ట్ చేసి పొలాలకు సరఫరా చేయాలి. సో 2 లిఫ్ట్ ఇరిగేషన్స్ అనేటివి సో ఇక్కడ ఈ బ్యాక్ వాటర్స్ మీద నిర్మించడం జరిగింది. ఇంకొక లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ఇక్కడ ఈ కెనాల్లో వాటర్ వెళ్తుంటాయి కదా, ఈ కెనాల్లో ఉన్నటువంటి వాటర్ ఏవైతే ఉన్నాయో ఈ కెనాల్లో ఉన్నటువంటి వాటర్ని కూడా లిఫ్ట్ చేసి ఈ నిజామాబాద్ జిల్లాలో పొలాలకు ఏం చేయాలి? తరలించాలి. ఈ 3 లిఫ్ట్ ఇరిగేషన్స్ కూడా మనకి నిజామాబాద్ జిల్లాలోనే ఉన్నాయి. 3 లిఫ్ట్ ఇరిగేషన్. ఒకటి ఆలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్. ఫస్ట్ వన్ ఏంటిదమ్మా మనకి? ఆలీసాగర్. సో ఆలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్.
సో ఈ ఆలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో సో ఇది కూడా మనకి ఇక్కడే ఉంది. ఏది ఆలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్కడ ఉంది? నిజామాబాద్ జిల్లాలో ఉంది. అది ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్స్ మీదే డిపెండ్ అవుతుంది. రెండవది మనకి గుత్పా లిఫ్ట్ ఇరిగేషన్. ఓకే, అరుగుల రాజారాం గుత్పా లేదంటే సింపుల్గా గుత్పా అంటాం. సో లేదంటే అరుగుల రాజారాం గుత్పా లిఫ్ట్ ఇరిగేషన్ అంటాం మనం. సో గుత్పా లిఫ్ట్ ఇరిగేషన్ లేదా అరుగుల రాజారాం సో గుత్పా లిఫ్ట్ ఇరిగేషన్ అంటాం. ఓకే, ఆలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్. రెండోది అంటే గుత్పా లిఫ్ట్ ఇరిగేషన్ లేదా అరుగుల రాజారాం గుత్పా లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్తుంటాం రెండోది. ఇక మూడోది వచ్చేసి ఈ లక్ష్మీ కెనాల్ పైన. సో లక్ష్మీ కెనాల్ అనేది ఆల్రెడీ 3.5 కిలోమీటర్స్ పొడవునా మనకి బాల్కొండ నియోజకవర్గంలో కాన్స్టిట్యున్సీలో పోతుంది. ఇది వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. సో ముప్కాల్ కానీ బాల్కొండ ఆ ప్రాంతాలలో. అయితే ఇప్పుడు దీనికి ఉన్నటువంటిది ఏంటిదంటే ఇది చౌటుపల్లి హనుమంత్ రెడ్డి. సో దీని పేరు ఏంటి మనకి? చౌటుపల్లి. ఓకే, సో దిస్ వాజ్ వాట్ చౌటుపల్లి హనుమంత్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్. ఓకేనా? సో ఇది ఏదైతే ఉందో దీని ఏమంటాం మనం? చౌటుపల్లి హనుమంత్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్. సో చౌటుపల్లి హనుమంత్ రెడ్డి సో లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ఉంది ఇక్కడ. ఏముంది? చౌటుపల్లి హనుమంత్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్. రైట్. సో చౌటుపల్లి హనుమంత్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ఉంది. సో ఈ మూడు అనేది నిజామాబాద్ జిల్లాలోనే ఉన్నాయి. దేనిపైన డిపెండెంట్? ఇవన్నీ కూడా ఎస్ఆర్ఎస్పి పైనే డిపెండెంట్. మూడు కూడా ఆలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, అరుగుల రాజారాం గుత్పా లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, సో నెక్స్ట్ వచ్చేసి చౌటుపల్లి హనుమంత్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, చౌటుపల్లి హనుమంత్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్స్ కానీ, ఈ మూడు కూడా మనకి ఎక్కడున్నాయంటే సో నిజామాబాద్ జిల్లాలోనే ఉన్నాయి. మూడు నిజామాబాద్ జిల్లాలోనే ఉన్నాయి. మూడు దేనిపైన డిపెండెంట్? సో మూడు కూడా ఎస్ఆర్ఎస్పి పైనే డిపెండెంట్, అంటే గోదావరి నది పైన డిపెండెంట్. సో కాబట్టి సో ఈ ఆలీసాగర్ కానీ, గుప్తా లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, చౌటుపల్లి ఇక్కడ ఉన్న ప్రాంతాల వారికి మనకి ఏం చేస్తే ఇరిగేషన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అక్కడక్కడ. సో వీళ్ళందరూ కూడా రైతులందరూ కూడా బెనిఫిట్ అవ్వడానికి కోసం మనకి ఇరిగేషన్ ప్రొవైడ్ చేయడానికి కోసం మనకి కట్టడం జరిగింది. అలాగే ఎస్ఆర్ఎస్పి నుంచి వాటర్ అనేటివి సో ఈ సరస్వతి కెనాల్ ద్వారా ఎస్ఆర్ఎస్పి నుంచి వాటర్ ఎక్కడికి వెళ్తాయి మనకి? సో ఈ జిల్లాకి మనకేంటి నిర్మల్ జిల్లాలోనే ఇక్కడ కడెం ప్రాజెక్టుకి వెళ్ళడం జరుగుతుంది. ఏ కెనాల్ ద్వారా? సరస్వతి కెనాల్ ద్వారా. సో ఇది కనెక్ట్ అయిందనమాట. సరస్వతి కెనాల్ ద్వారా ఇటు కనెక్ట్ అయింది. సరస్వతి కెనాల్ దేనికి కనెక్ట్ అయింది? కడెం ప్రాజెక్ట్కి, కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్కి కనెక్ట్ అయింది. సో అక్కడ దాన్ని కూడా స్టెబిలైజేషన్ చేస్తుంది. స్టెబిలైజేషన్ ఆఫ్ ద ఆయకట్. ఎందుకంటే కడెం సరిపోతలేవు కాబట్టి సో ఈ సరస్వతి కెనాల్ ద్వారా వాటర్ అనేది అక్కడ ఆడైతే సో ఆ ప్రాంతాన్ని కూడా ఏం చేస్తుంది? స్టెబిలైజేషన్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ ఇది స్టెబిలైజేషన్ చేయడం అనేది జరుగుతుంది. డన్. సో అది అడ్డిపోయింది, ఇది ఇట్టిపోయింది. నెక్స్ట్ ఏంటి? కాకతీయ కెనాల్ మిగిలింది మనకి. ఏంటిది? కాకతీయ కెనాల్ నిజామాబాద్. సో నిజామాబాద్ తర్వాత కాకతీయ కెనాల్ అనేది మనకి నిజామాబాద్ కానీ, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, అటు పోను కరీంనగర్. సో ఇట కెనాల్ అంటే ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసినప్పుడు ఇప్పుడు ఇన్ని జిల్లాలు లేవు కదా. ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసినప్పుడు ఏమన్నా కరీంనగర్, వరంగలే ఉంది. సో కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ 4 జిల్లాలకు బెనిఫిట్ చేయాలని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేయడం జరిగింది. అప్పట్లో డిజైన్ చేసినప్పుడు ఏంటిదంటే మనకి ఒరిజినల్గా సో దీని ద్వారా మామూలుగా 18 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనుకున్నారు. ఒరిజినల్గా డిజైన్ చేసినప్పుడు 18 లక్షల ఎకరాలకి. సో ఇప్పుడు మనం ఇస్తున్నది ఎంత అంటే అప్రాక్సిమేట్లీ 9.8 lakh ఎకర్స్కే 9.8 లక్షల ఎకరాలకు నీళ్ళు అందిస్తున్నాం తప్ప. ఎందుకంటే సో ఈ కాకతీయ కెనాల్ ఎక్స్టెన్షన్ కంప్లీట్ కాలేదు. కాకతీయ కెనాల్ ఎక్స్టెన్షన్ అయ్యి ఉంటే ఎక్కడి వరకు? నల్గొండ, ఖమ్మం వరకు ఎక్స్టెండ్ అయ్యి ఉంటే అప్పుడు అదంటే 284 కిలోమీటర్స్ నుంచి 346 వరకు కంప్లీట్ అయ్యి ఉంటే మనం అనుకున్న 18 లక్షలు కాకపోయినా ఒక 12-13 లక్షలు బెనిఫిట్ అయ్యేది. కానీ అవి కంప్లీట్ కాలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత వాటి ఫౌండేషన్స్ వేసాం మనం. ఇది కాకతీయ కెనాల్ ఎక్స్టెన్షన్ స్టేజ్ 2ని 2016లో, పునర్జీవనాన్ని 2017లో స్టార్ట్ చేసాం. ఈ పునర్జీవన పథకం అనేది ఫస్ట్ టైం మొన్న ట్రయల్ రన్ స్టార్ట్ అయింది ఈ మంత్లోనే, జూలై 2023లోనే. సో ఈ పునర్జీవన పథకానికి ట్రయల్ రన్ వేయడం జరిగింది మనకి. మొన్న ఈ వేముల ప్రశాంత్ రెడ్డి గారు వెళ్ళడం జరిగింది ట్రయల్ రన్ ముప్కాల్ విలేజ్ దగ్గర. ఓకే రైట్. సో ఆలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ అండ్ ద గుత్పా లిఫ్ట్ ఇరిగేషన్ అండ్ ద చౌటుపల్లి హనుమంత్ రెడ్డి. సో ఇవి గుర్తుపెట్టుకోవాలా. సరస్వతి కెనాల్ అటు పోతుంది, నెక్స్ట్ ఇటు వెళ్తుంది. సో ఓకేనా, ఇది క్లియర్ కదా. నెక్స్ట్ దీని గురించి మాట్లాడదాం. ఇది కాకతీయ కెనాల్. సో కాకతీయ కెనాల్ దాని తర్వాత దాని ఎక్స్టెన్షన్ ఏంటిది అనేది మనం మాట్లాడదాం. ఇది కాకతీయ కెనాల్ కానీ కాకతీయ కెనాల్ యొక్క ఎక్స్టెన్షన్ ఏముంది అనేది మనం మాట్లాడదాం. క్లియరా? రైట్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్. ఓకే, సో ఇది ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఇలా ఉంది. సో దీనికి సంబంధించి మనకి లక్ష్మీ కెనాల్, సరస్వతి కెనాల్ అయిపోయింది కదా, దాని స్టోరీ ఓవర్. బ్యాక్ వాటర్స్ మీద ఏమున్నాయి? ఆలీసాగర్, గుత్పా లిఫ్ట్ ఇరిగేషన్, చౌటుపల్లి హనుమంత్ రెడ్డి, అటు కడెం ప్రాజెక్ట్. సరే, ఇప్పుడు మన మిగిలింది ఏంటి? కాకతీయ కెనాల్. సో ఈ కాకతీయ కెనాల్ ఎంత ఉంది? ఒరిజినల్ లెంత్ ఎంత? 284 కిలోమీటర్స్.
ఒరిజినల్ లెంత్ ఆఫ్ ద కాకతీయ కెనాల్ ఎంత 284 కిలోమీటర్స్ అనేది ఒరిజినల్ లెంత్. దానికి ఎక్స్టెన్షన్ వర్షన్ ఎంత ఇప్పుడు 346. దాన్ని ఏమంటున్నాం మనం SRSP స్టేజ్ 2 అంటున్నాం ఇది. ఓకేనా? సో ఇది కొత్తగా నిర్మిస్తున్నది ఏంటి, ఇది SRSP స్టేజ్ 2. ఇది ఎప్పటి వరకు ఎక్కడికి ఎండ్ అవుతుంది, 346 కిలోమీటర్స్కి ఎండ్ అవుతుంది మనకి. సో దిస్ ఇస్ SRSP స్టేజ్ 2. ఓకే, SRSP ఇది స్టేజ్ 2 పథకం. డన్. SRSP స్టేజ్ 2 పథకం అనేది ఉంది. నెక్స్ట్ అలానే మనకు దీనికి ఇంకో కెనాల్ ఉంది, ఏది ఇందిరమ్మ కెనాల్ ఉంది. మర్చిపోయామా? ఎప్పుడు వరదలు వచ్చినప్పుడు అది వరదలు రాక పోక కానీ సో మనకి ఏముంది, ఇంకో కెనాల్ ఉంది. ఏంటిది? ఇందిరమ్మ కెనాల్ కూడా ఉంది ఇక్కడ. ఏంటిది? మనకి ఇందిరమ్మ కెనాల్. ఏది? సో ఇందిరమ్మ కెనాల్ కూడా ఉంది. సో ఇందిరమ్మ కెనాల్ ఉంది, ఈ కెనాల్ ఉంది. అండ్ దాంతోపాటు మన క్లారిటీగా మనకి తెలుసు మనకి, సో ఈ ఏరియా కనుక తీసుకుంటే, అందుకే నేను ముందే క్లారిటీ ఇచ్చామా. సో ఈ ఏరియా కనుక మనం తీసుకుంటే ఇదంతా కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా. ఏంటిది? రాజన్న సిరిసిల్ల జిల్లా. సో ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాకి ఆనుకునేటి ఏముంది, మనకి కరీంనగర్ జిల్లా ఉంది. ఇదంతా ఏంటిది? కరీంనగర్. ఆ తర్వాత పైన పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి ఇలా ఉంది మనకి. రైట్. ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా తీసుకుంటే ఏ కలర్ పడదాము? ఓకే, ఇది పడదాం. ఓకే. సో ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి సిరిసిల్ల హిల్స్ ఏవైతే ఉన్నాయో ఇదే కదా మనం చెప్పింది. ఈ సిరిసిల్ల హిల్స్ నుంచి ఏమైంది, మనకి మానేరు రివర్ అనేది ఆరిజినేట్ అయింది. ఈ మానేరు రివర్ అనేది ఇలా పోయిందా లేదా, కరీంనగర్ జిల్లా నుంచి. సో మానేరు రివర్ అనేది ఇట్లా నుంచి పెద్దపల్లి బార్డర్ని టచ్ అయిపోయి సో మన జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో అన్నారం దగ్గర గోదావరిలో జాయిన్ అయింది. ఏ రివర్ ఇది? ఏ రివర్ ఇలా పోయింది మీ అందరికి తెలుసు. ఏంటిది? మానేరు రివర్ అనేది ఇలా పోయిందని మీకు తెలుసు. ఓకే, డెన్. ఇదంతా కూడా మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి కోసం రాస్తున్నా, సిరిసిల్ల. ఓకే, ఇది కరీంనగర్. సో ఇలా ఉంది మనకి సిరిసిల్ల. అండ్ నెక్స్ట్ ఏంటి, ఇదంతా కూడా కరీంనగర్ జిల్లా, సిరిసిల్ల ఇలా ఉంది మనకి. ఓకే, కరీంనగర్. సో ఇప్పుడు ద పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఈజ్ హియర్. ఒక నిమిషం. ఓకే, నేను మళ్ళీ డ్రా చేస్తాను మీకోసం. మళ్ళీ ముందే డ్రా చేస్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి మానేరు రివర్ ఆరిజినేట్ అయింది. సో ఈ మానేరు రివర్ అనేది ఇలా పోయింది. ఓకే, మానేరు రివర్ అనేది సో కరీంనగర్ని దాటేసి ఇది ఇలా అయితే కరీంనగర్. ఓకే, కరీంనగర్ దాటేసి వెళ్ళిపోయింది రాజన్న సిరిసిల్ల. సో ఇప్పుడు ఇక్కడ ఏముంది, మనకి అప్పర్ మానేరు ఉంది. ఓకే, ఇక్కడ ఏ డ్యామ్ ఉందమ్మా, UMD ఏముంది మనకి, అప్పర్ మానేరు డ్యామ్ ఉంది. ఇంకా కొద్దిగా ముందుకెళ్తే ఏముంది మనకి, ఇక్కడ ఏముందమ్మా, మిడ్ మానేరు డ్యామ్ ఉంది. ఇక్కడ ఏముంది, రాజన్న సిరిసిల్లలో MMD, గంభీరావుపేట ఆ సైడ్ MMD ఉంది. సో UMD, MMD. నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడ కరీంనగర్ జిల్లా. సో కరీంనగర్ జిల్లాలో సో ఇక్కడ మనకి లోవర్ మానేరు డ్యామ్ ఉంది. ఏముంది, LMD ఉంది. ఏముంది, లోవర్ మానేరు డ్యామ్. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటిదంటే, కాకతీయ కెనాల్ అనేది లోవర్ మానేరు డ్యామ్లోకి ఓపెన్ అవుతుంది. సో కాకతీయ కెనాల్ ఏదైతే వాటర్ తీసుకొస్తుందో మనకి, ఈ కాకతీయ కెనాల్ అనేది సో ఈ కాకతీయ కెనాల్ తీసుకొచ్చే వాటర్ SRSP నుంచి ఇదంతా కూడా ఇక్కడికి వచ్చేస్తుంది వాటర్. ఎక్కడికి, లోవర్ మానేరు డ్యామ్కి వస్తుంది. ఎక్కడికి, లోవర్ మానేరు డ్యామ్. సో లోవర్ మానేరు డ్యామ్ అనేది సో కాకతీయ కెనాల్లోకి ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత సో ఇక్కడ నుంచి ఇది మళ్ళీ వరంగల్ డిస్ట్రిక్ట్ వరకు ట్రావెల్ అవుతుంది మళ్ళీ. సో దాదాపు అక్కడ ఇక్కడ నుంచి ఇంకొక 120 కిలోమీటర్లు, ఇంకొక 120 కిలోమీటర్లు అనేది ఇంకా ట్రావెల్ అవుతుంది ఎటువైపుకి, వరంగల్ వైపుకి, వరంగల్ జిల్లా వైపుకి ట్రావెల్ అవుతుంది ఇది. సో దాదాపు ఇదంతా కూడా కరీంనగర్ జిల్లా నుంచి ఇదంతా ఏంటి, ఇదంతా కూడా మనకి జగిత్యాల, సిరిసిల్ల ఇలా వచ్చేస్తుంటుంది మనకి అది. సో కాబట్టి సో ఇలా ఈ మానేరు రివర్ ద్వారా సో ఇది సిరిసిల్ల హిల్స్ నుంచి ఇలా ఆరిజినేట్ అయింది. ఎక్కడ నుంచి ఇది, సిరిసిల్ల హిల్స్. ఏవైతే సిరిసిల్ల హిల్స్ ఉన్నాయో సో ఈ సిరిసిల్ల హిల్స్ నుంచి మనకి ఆరిజినేట్ అయిపోయింది. కానీ సిరిసిల్ల హిల్స్ నుంచి ఆరిజినేట్ అయిపోయి సో ఇది కరీంనగర్ ఇలా పోతుంది. ఇక లోవర్ మానేరు డ్యామ్ ఉంది, ఇక్కడ అప్పర్ మానేరు డ్యామ్ ఉంది, ఇది మిడ్ మానేరు డ్యామ్ ఉంది, ఏముంది, లోవర్ మానేరు డ్యామ్ అనేది ఉంది. క్లియర్ కదా? రైట్. ఇప్పుడు మరి ఈ కెనాల్ ఉంది కదా, దీని సంగతి ఏంటిది, ఇది ఫ్లడ్ ఫ్లో కెనాల్. ఓకే, డన్. సో ఏముంది మనకి, ఫ్లడ్ ఫ్లో కెనాల్ అనేది ఉంది. ఇప్పుడు ఏముంది ఇక్కడ, ఫ్లడ్ ఫ్లో కెనాల్ అనేది ఉంది. ఫ్లడ్ ఫ్లో కెనాల్ అనేది ఆల్మోస్ట్ మనకి మిడ్ మానేరు దగ్గరకు వచ్చి ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ సో మిడ్ మానేరు దగ్గర టచ్ అవుతున్నట్టే ఉంటుంది. ఇది ఫ్లడ్ ఫ్లో కెనాల్ అనేది మిడ్ మానేరు దగ్గరికి టచ్ అవుతూ ఉంది మనకి. ఇది ఫ్లడ్ ఫ్లో కెనాల్ అనేది. డన్. రైట్. సో ఆల్మోస్ట్ రీచింగ్ ద వాట్, మిడ్ మానేరుకి టచ్ అయినట్టుగా, అంటే ఆల్మోస్ట్ రీచింగ్ ద వాట్ మిడ్ మానేరు. సో టచ్ అయిందని కూడా అనుకోవచ్చు మీరు. ఓకే, అలా మనకి మిడ్ మానేరు అనేది అలా ఉంది మనకి. వరద కెనాల్ అనేది ఇలా ఉంది. ఓకే, రైట్. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ స్వరూపం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనము కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా మిడ్ మానేరులోకి నీళ్లు తీసుకొచ్చి సో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ చెప్తే ఇక్కడ చూడండి ఒకసారి.
ఇలా మిడ్ మానేరులోకి మన కాళేశ్వరం ద్వారా నీళ్ళు వస్తాయి. ఎట్లా వస్తాయని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫస్ట్. ఈ మిడ్ మానేరులోకి వచ్చిన నీళ్ళు ఏవైతున్నాయో ఈ మిడ్ మానేరు నుంచి ఏం చేస్తామంటే ఇలా చిన్నగా ఒక సైడ్ వియర్ తీస్తాం. అంటే ఒక చిన్న కెనాల్ అనుకోండి, కెనాల్ లాంటిది. సో ఇలా మిడ్ మానేరులోకి ఇలా సైడ్ కెనాల్ తీసి సో ఏం చేస్తామంటే ఈ మిడ్ మానేరులో నుంచి నీళ్ళని తీసి దీంట్లో పోస్తాం. దేంట్లో పోస్తాం? ఫ్లడ్ ఫ్లో కెనాల్‌లో పోస్తాం. ఎందుకంటే ఫ్లడ్ ఫ్లో కెనాల్ యూజ్‌లో లేదు కదా! ఫ్లడ్ ఫ్లో కెనాల్ అనేది యూజ్‌లో లేదు. ఏదైతే మిడ్ మానేర్‌లో ఉన్న వాటర్ ఏవైతే ఉన్నాయో, సో ఈ మిడ్ మానేర్‌కి వచ్చే వాటర్ అంటే కాళేశ్వరం నుంచి వస్తాయి. నేను చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా. కాళేశ్వరం నుంచి నీళ్ళొస్తాయి. దేంట్లోకి? మిడ్ మానేర్‌లోకి. ఎలా వస్తాయనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. కానీ మీకు దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ముందు ఇది ఫస్ట్ ఇంట్రొడక్షన్ తెలిసి ఉండాలి. ఈ మిడ్ మానేర్‌లోకి ఎక్కడికైతే కాళేశ్వరం నుంచి మిడ్ మానేర్‌లోకి వాటర్ వస్తున్నాయో, దానికి ఏం చేస్తామంటే చిన్న సైడ్ వియర్ తీసి సో ఇలా చిన్న సైడ్ వియర్ తీసేసి, ఈ సైడ్ వియర్ ద్వారా వాటర్‌ని మనం దీంట్లో పోస్తాము. పోస్తే మరి పైకెళ్ళాలి గదా! పైకి లిఫ్ట్ చేయాలి గదా! పోతాయా? పోవు గదా! సో పైకి లిఫ్ట్ చేయాల్సి ఉంటుందా లేదా? పైకి అనేది ఖచ్చితంగా లిఫ్ట్ చేయాలి. ఎందుకంటే ఇది కెనాల్ గదా! సో కెనాల్ అనేది గ్రావిటీ కెనాల్ ఇది. అసలు వాటర్ ఎక్కడి నుంచి రావాలా? ఎస్ఆర్ఎస్‌పీ నుంచి కిందికి రావాలి గదా! ఒరిజినల్ ఫ్లో ఇటు కదమ్మా వచ్చేది బుజ్జి. సో ఇక్కడ నుంచి ఎస్ఆర్ఎస్‌పీ నుంచి కిందికి రావాలి. కానీ ఎప్పుడది వరదలు వచ్చినప్పుడని మనం కట్టుకున్నాం. కానీ ఈనాడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్‌కి వరదలు రాలేవు. ఆ కెనాల్ అంతా కూడిపోయింది. అందుకోసం సార్ ఏం చేశాడు ఇప్పుడు మన కేసీఆర్ సార్? సో ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఈ కెనాల్ 130 కిలోమీటర్ల కెనాల్ ఏదైతే వేస్ట్‌గా పడి ఉందో, ఈ కెనాల్ ఏం చేయాలి? రిజర్వాయర్‌గా చేసుకోవాలి ఇప్పుడు. ఆ కెనాల్‌లో మొత్తం వాటర్ స్టోర్ చేయాలి. ఎందుకంటే కెనాల్ వేస్ట్‌గా ఉంది కదా! ఆ కెనాల్‌లో వాటర్ స్టోర్ చేస్తే ఆవులకి, గేదెలకు యూజ్ అయితే కనీసం చేపలు పట్టుకోవచ్చు, పంట పొలాలకు వెళ్తాయి, అన్నిటికి వెళ్తాయి కదా! మరి ఆ కెనాల్‌ని వాటర్‌తో నింపాలి. ఎట్లా నింపాలి ఆ కెనాల్‌ని వాటర్ తోటి? ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఆ కెనాల్‌ని మనం రిజర్వాయర్‌గా మారుస్తున్నాం. ఎందుకంటే ఆ కెనాల్ వేస్ట్‌గా ఉంది కాబట్టి. అర్థమవుతుందా? ఆ కెనాల్ లోపల ఏం చేస్తాం? మొత్తం ఆ కెనాల్‌ని మొత్తం వాటర్‌తో నింపి అలా వాటర్ స్టోర్ చేసి పెడతాం కెనాల్‌లలో. దాదాపు మనకి ఎంత వాటర్ స్టోర్ చేయాలి? ఎంత లిఫ్ట్ చేయాలన్న దానికి మనకు పథకం పెట్టడం జరిగింది. సో ఇక్కడ నుంచి మిడ్ మానేర్ నుంచి దీంట్లో వాటర్ ఎత్తిపోయాలి. ఇక్కడ మిడ్ మానేర్ నుంచి కాళేశ్వరం నుంచి వచ్చిన నీళ్ళని సో దీంట్లో మిడ్ మానేర్ ప్రాజెక్ట్ దగ్గర ఈ చిన్న సైడ్ వియర్ తీసి ఈ సైడ్ వియర్ నుంచి దీన్ని ఎత్తిపోయాలి. దీనిలోకి ఇలా ఎత్తిపోస్తే ఇటేమైతే మనకి పైకి అనేది వాటర్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక్కడ ఏంటిది ఈ ప్రాజెక్ట్ స్వరూపం అంటే వర్షాలు బాగా పడుతున్నప్పుడు. వర్షాలు ఎప్పుడు బాగా పడతాయి? జనరల్‌గా జూలై గానీ, నెక్స్ట్ ఆగస్టు మంత్‌లలో బాగా విపరీతమైన వర్షాలు పడతాయి. జూన్‌లో గానీ, సెప్టెంబర్‌లో గానీ మనకు కొద్దిగా తక్కువనే ఉంటాయి. సో జూలై, ఆగస్టు మంత్‌లో చాలా ఎక్కువ మొత్తంలో పడతాయి. సో ఎప్పుడైతే రెయిన్‌ఫాల్ సీజన్ బాగా గట్టిగా రెయిన్‌ఫాల్ సీజన్ వర్షాలు బాగా పడతాయో, వర్షాలు బాగా పడుతున్నప్పుడు 60 రోజులు వర్షాలు బాగా పడే 60 రోజులలో ఓకేనా? ఎవ్రీ డే ఒక రోజుకి మళ్ళీ రాస్తున్నా ఇక్కడ. ఒక రోజుకి ఒక రోజుకి 1 టీఎంసీ చొప్పున, ఒక రోజుకి 1 టీఎంసీ చొప్పున అలా ఎన్ని రోజుల పాటు? 60 రోజుల పాటు. అంటే 60 డేస్. అంటే 60 టీఎంసీస్ ఆఫ్ ద వాటర్‌ని ఏం చేయాలా? లిఫ్ట్ చేయాలా. ఎక్కడ? మిడ్ మానేరు సైడ్ వియర్ ద్వారా లిఫ్ట్ చేసి దాన్ని దీంట్లోకి పంపించాలి. దీంట్లోకి సో ఈ కెనాల్ అనేది వేస్ట్‌గా పడి ఉంది కదా! ఈ కెనాల్‌లోకి పైకి పంపించాలన్నమాట. అర్థమవుతుందా? ఈ కెనాల్‌లోకి పైకి పంపించాల. రోజుకి ఎన్ని టీఎంసీ లిఫ్ట్ చేసి? 1 టీఎంసీ లిఫ్ట్ చేసి. రోజుకి 1 టీఎంసీని. అలా ఎన్ని రోజుల పాటు? 60 రోజుల పాటు. అంటే అప్రాక్సిమేట్‌లీ ఎంత? 60 టీఎంసీల నీళ్ళని. 60 టీఎంసీల నీళ్ళని మనం లిఫ్ట్ చేసి సో దీన్ని తిరిగి దేంట్లోకెళ్తాయి అవి? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్‌లోకెళ్తాయి అవి. వాటర్ తిరిగి ఎక్కడికి పంపిస్తున్నాం? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్‌లోకి పంపిస్తున్నాం మనం రివర్స్‌లో. సో రివర్స్ పంపింగ్. దట్ కెనాల్ విల్ బి యూజ్డ్ యాస్ ఎ రిజర్వాయర్. ఇన్‌స్టెడ్ ఆఫ్ ద కెనాల్ దట్ విల్ బి యూజ్డ్ యాస్ ఎ రిజర్వాయర్. సో ఈ పథకాన్ని మనం ఏమంటున్నామంటే శ్రీరామ్ సాగర్ పునర్జీవన పథకం అంటున్నాం. ఏమంటున్నాం? శ్రీరామ్ సాగర్ పునర్జీవన పథకం. మిడ్ మానేరు దగ్గర నుంచి చిన్న సైడ్ వియర్ ద్వారా వాటర్‌ని లిఫ్ట్ చేయడము. దేనిలోకి? సో ఈ ఫ్లడ్ ఫ్లో కెనాల్‌లోకి వాటర్‌ని లిఫ్ట్ చేయడము. అలా ఎన్ని టీఎంసీల వాటర్‌ని లిఫ్ట్ చేయడము? 60 టీఎంసీల వాటర్‌ని లిఫ్ట్ చేయడం. 60 టీఎంసీలు ఒకటే రోజు లిఫ్ట్ చేస్తావా? 60 టీఎంసీ లిఫ్ట్ చేయగలమా మనం? 60 టీఎంసీలు అంటే 60 హుస్సేన్ సాగర్‌లు. హుస్సేన్ సాగర్ కెపాసిటీ ఎంత? 1 టీఎంసీ. అంత లిఫ్ట్ చేయగలం ఒకరు? నాట్ పాసిబుల్. కాబట్టి రోజుకి 1 టీఎంసీ చొప్పున అలా ఎన్ని టీఎంసీలు? 60 టీఎంసీల నీళ్ళని లిఫ్ట్ చేయాలి. ఎన్ని రోజుల పాటు? 60 రోజుల పాటు లిఫ్ట్ చేయాలి. ఆ పథకం పేరే ఈ పథకాన్ని మనం ఏమంటున్నాం? శ్రీరామ్ సాగర్ పునర్జీవన పథకం అంటున్నాం. అంటే శ్రీరామ్ సాగర్‌కే జీవం పోస్తున్నాం. అర్థమవుతుందా? సో శ్రీరామ్ సాగర్ పునర్జీవన పథకం అంటున్నాం. పునర్జీవన పథకము. ఓకే. శ్రీరామ్ సాగర్ పునర్జీవన పథకం అని చెప్పేసి మనకి 2015లో కేసీఆర్ సార్ ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. రీసెంట్‌గా 60 సంవత్సరాల సెలబ్రేషన్‌లో భాగంగా ముప్కాల్ అనే విలేజ్ దగ్గర ట్రయల్ రన్ వేశారు. ట్రయల్ రన్ వేసి ఫస్ట్ టైం మనకి వాటర్‌ని కూడా పంపించడం జరిగింది. లిఫ్ట్ చేయడం జరిగింది.
దేంట్లోకి సో ఈ వరద కెనాల్లోకి ఫస్ట్ టైం ట్రయల్ రన్ చేయడం జరిగింది లాస్ట్ ఈ మంత్లోనే జూలై 2023లో ట్రయల్ రన్ కూడా చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి వాటర్ లిఫ్ట్ చేసి మనం దీంట్లోకి పంపించడం జరిగింది. ఈ కెనాల్ అంటే ఇప్పుడు కెనాల్ని యూజ్లోకి తీసుకురావడం ఒకటైతే కెనాల్లో వాటర్ స్టోర్ చేసుకోవచ్చు, ఈ కెనాల్ ద్వారా వాటర్ని పంప్ చేసుకోవచ్చు శ్రీరామ్ సాగర్. ఈ కెనాల్లో 60 టీఎంసీలు స్టోర్ అవుతాయా? స్టోర్ అయ్యాడు 60 టీఎంసీలు స్టోర్ అవుతాయా కెనాల్ అంటే కంటిన్యూస్గా పంప్ చేస్తాం. శ్రీరామ్ సాగర్లో పోయి స్టోర్ అవుతాయి మనకి, శ్రీరామ్ సాగర్లో వాటర్ స్టోర్ అయిపోతాయి మనకి. శ్రీరామ్ సాగర్లో వాటర్ స్టోర్ అయిపోయి సో అవి మనకట్టు సరస్వతి కెనాల్ ద్వారా కానీ, ఇటు కింద లక్ష్మీ కెనాల్ ద్వారా కానీ, వెనకాల ఉన్నటువంటి ఇక్కడ ఆలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, గుత్పా లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, చౌటుపల్లి హనుమంత లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, ఇవన్నీ ద్వారా నిజామాబాద్ జిల్లాకి ఏం జరగడానికి బెనిఫిట్ జరగడానికి ఏముంది మనకి అవకాశాలు ఉన్నాయి. సో అది శ్రీరామ్ సాగర్ పునర్జీవన పథకం. ఏంటిది? శ్రీరామ్ సాగర్ పునర్జీవన పథకం. అయితే ఇప్పుడు శ్రీరామ్ సాగర్ పునర్జీవన పథకంలో మరి మిడ్ మానేరుకి ఎట్లా నీళ్ళు వస్తాయి అనే నీకు డౌట్. సో ఇది నీకు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఐడియా ఉంటే తెలుస్తుంది, లేదంటే తెలియదు. దానికి నేనేం చేయలేను. మీరు ఒకసారి చూస్తే నేను కాళేశ్వరం ప్రాజెక్ట్ చూపిస్తాను. రైట్, ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మనకి ఏమన్నా మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది? ఇక్కడ మేడిగడ్డ ఉంది కదా, సో మేడిగడ్డ దగ్గర వాటర్ లిఫ్ట్ చేయాలి. ఎంత? రోజుకు 2 టీఎంసీల వాటర్ని లిఫ్ట్ చేయాలి. అలా ఎన్ని రోజుల పాటు? 90 రోజులు. వర్షాలు పడే 90 డేస్ పాటు రోజుకు 2 టీఎంసీల వాటర్ని లిఫ్ట్ చేసి 180 టీఎంసీస్ ఆఫ్ ద వాటర్ని మనం లిఫ్ట్ చేయాలి. ఎక్కడి నుంచి? కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ దగ్గర నుంచి. దిస్ ఈజ్ ద ఒరిజినల్ ప్రాజెక్ట్ యొక్క స్వరూపం. దాంతోపాటు ఒక 25 టీఎంసీల గ్రౌండ్ వాటర్ని వాడుకోవాలి, దాంతోపాటు 20 టీఎంసీల ఎల్లంపల్లి వాటర్ని వాడుకోవాలి. దాదాపు మనకి ఒక 220 టీఎంసీల వాటర్ని వాడుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అదంతా పక్కన పెడితే ఒరిజినల్గా ఎంత లిఫ్ట్ చేయాలనుకుంటున్నాం? 180 టీఎంసీ లిఫ్ట్ చేయాలనుకుంటున్నాం. ఎక్కడ నుంచి? మేడిగడ్డ. మేడిగడ్డ నుంచి ఎక్కడికి? అన్నారం. సో అన్నారం నుంచి ఎక్కడికి? సుందిల్ల. సుందిల్ల నుంచి ఎక్కడికి? శ్రీపాద ఎల్లంపల్లి వరకు లిఫ్ట్ చేస్తాం. దెన్ శ్రీపాద ఎల్లంపల్లి. శ్రీపాద ఎల్లంపల్లి ద్వారా వాటర్ లిఫ్ట్ చేసిన తర్వాత ఇక్కడ సో మనకి ఇక్కడ నుంచి వస్తాయి. ఇలా గుర్తుపెట్టుకోవాలి, మాస్ అని గుర్తుపెట్టుకోవాలి. మాస్ అంటే ఏంటి? మేడిగడ్డ. మేడిగడ్డ నుంచి ఎక్కడికి వస్తాయి? అన్నారం. అన్నారం నుంచి సుందిల్ల. సుందిల్ల నుంచి ఎక్కడికి? శ్రీపాద ఎల్లంపల్లికి వాటర్ వస్తాయి. రివర్స్ పెంపాం కదా ఇక్కడ నుంచి. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, ఎల్లంపల్లి. ఎల్లంపల్లి ద్వారా వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న చిన్న టన్నెల్స్ ఉన్నాయి. టన్నెల్స్ తర్వాత చిన్న పెద్దపల్లి జిల్లాలో మేడారం ట్యాంక్కి వస్తాయి. ఈ మేడారం ట్యాంక్ నుంచి మళ్ళీ టన్నెల్స్ ద్వారా మళ్ళీ ఏమైంది మనకి? టన్నెల్స్ ద్వారా ఏదైతే ఉందో సో ఈ టన్నెల్స్ ద్వారా తీసుకుంటే మనకి చూడండి టన్నెల్. సో ఈ టన్నెల్ ద్వారా తీసుకొని చిన్న సైడ్ వేర్ ద్వారా ఏదైతే ఉందో ఇది వచ్చి దేనికి ఓపెన్ అవుతుంది చూడండి. ఇదంతా కూడా ఇగో ఇది మిడ్ మానేరు. ఏంటిది? మిడ్ మానేరు. నేను ఏం చెప్పా? మిడ్ మానేరుకి కొద్ది దూరంలో అన్నా కదా. సో ఈ మిడ్ మానేరుకి సో ఇది వచ్చేసి సో ఇది మనకి ఈ టన్నెల్ ద్వారా ఇది ఫ్లడ్ ఫ్లో కెనాల్లోకి ఓపెన్ అవుతుంది. దీనిలోకి ఫ్లడ్ ఫ్లో కెనాల్లోకి ఓపెన్ అవుతుంది. ఇది కాకతీయ కెనాల్ పోతుంది కదా, కాకతీయ కెనాల్ పైకి వెళ్తుంది, ఇది టన్నెల్ ఇది. ఓకేనా? సో అది కూడా డౌట్ వస్తుంది మళ్ళీ. సో ఇలా మనకి చూడొచ్చు ఇది కాకతీయ కెనాల్ దేంట్లోకి ఓపెన్ అయింది? ఇది లోవర్ మానేరు డ్యాంలో కాకతీయ కెనాల్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. సో కాబట్టి ఇలా మనకి సో అన్నారం సుందిల్ల నుంచి ఇక్కడ శ్రీపాద ఎల్లంపల్లి, శ్రీపాద ఎల్లంపల్లి నుంచి మేడారం ట్యాంక్, మేడారం ట్యాంక్ నుంచి టన్నెల్స్ ద్వారా మనకి ఎక్కడికి వస్తాయి? మనకి ఆల్మోస్ట్ ఫ్లడ్ ఫ్లో కెనాల్లోకి కలిపితే సో ఈ ఫ్లడ్ ఫ్లో కెనాల్ నుంచి మనకి ఆల్మోస్ట్ ఇటు మిడ్ మానేరుకి సో ఇటు లిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇటు పైకి లిఫ్ట్ చేస్తాం అన్నమాట. ఇటు లిఫ్ట్ చేసేసి మనకి పూర్తిగా వాటర్ని పంపించడం జరుగుతుంది ఇక్కడ నుంచి సో ఇటు పైకి. సో ఎంత వాటర్ని పంపిస్తున్నాం మనం? 60 టీఎంసీలు. 60 టీఎంసీల వాటర్ని రోజుకి ఎంత? 1 టీఎంసీ. ఒక రోజుకి ఎంత? 1 టీఎంసీస్ ఆఫ్ ద వాటర్ ఎన్ని రోజుల పాటు? 60 రోజుల పాటు పంపించాలి. సో ఇలా పంపించే పథకం పేరు ఏంటిది మనకి? సో ఎస్ఆర్ఎస్పి పునర్జీవన పథకం అంటాం. దీని పేరు ఏంటిది మనకి? ఎస్ఆర్ఎస్పి పునర్జీవన పథకము. ఎస్ఆర్ఎస్పి పునర్జీవన పథకం. ఓకేనా? మీ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి తెలిసి ఉంటే ఇది అర్థమవుతుంది. సో ఎనీవే ఇక్కడ మీకు తెలుసు కదా శ్రీపాద ఎల్లంపల్లి, మేడారం ట్యాంక్ నుంచి ఈ టన్నెల్స్ ద్వారా ఇక్కడ ఫ్లడ్ ఫ్లో కెనాల్లోకి కనెక్ట్ అవుతుంది. ఈ ఫ్లడ్ ఫ్లో కెనాల్లోకి కనెక్ట్ అయిన తర్వాత ఇది ఇటు వాటర్ని లిఫ్ట్ చేయాలి. అది ఎస్ఆర్ఎస్పి పునర్జీవన. ఇటు మళ్ళీ ఇటు వెళ్ళిపోతాయి. ఇది మేడారం మిడ్ మానేరు. ఓకే, ఎస్ఆర్ఎస్పి రిజువనేషన్ ప్రాజెక్ట్ డన్. రైట్. సో ఇది ఎస్ఆర్ఎస్పి రిజువనేషన్ ప్రాజెక్ట్కి సంబంధించిన కథ కామేషు. So the Chief Minister unveiled or directed the regular the flood flow canal on the 10th August of the 2007. So 10th August of the 2017 రోజు మనకి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. ఇది ఎస్ఆర్ఎస్పి రిజువనేషన్ ప్రాజెక్ట్కి సంబంధించి. ఓకే, నెక్స్ట్ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 విషయానికి వద్దాం. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 ఇది. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 అంటే చెప్పా 284 కిలోమీటర్స్ నుంచి ఎక్కడి వరకు? 346 కిలోమీటర్స్ వరకు ఏం చేయాలి మనకి? సో ఎక్స్టెండ్ చేయాలి. సో 27th ఫిబ్రవరి 2016 రోజు పోచంపాడు విలేజ్ దగ్గర మనకి ఆల్రెడీ మనకి ఫౌండేషన్ స్టోన్ అనేది వేయడం జరిగింది. సో దీని ద్వారా నెక్స్ట్ వరంగల్ వరకు ఆల్రెడీ కెనాల్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఖమ్మం కానీ, మహబూబాబాద్ కానీ, జనగాం కానీ, నల్గొండ, సూర్యాపేట వరకు సో బెనిఫిట్ అవ్వడానికి అవకాశం ఉందన్నమాట. దీన్ని 284 కిలోమీటర్స్ని మనకి ఎక్స్టెండ్ చేస్తే
ఓకేనా. సో 280 కిలోమీటర్స్ మనకి ఎక్స్టెండ్ చేస్తే అవకాశాలు మనకి ఉన్నాయి. డన్. రైట్. దీని యొక్క ఇరిగేషన్ పొటెన్షియల్ 9.68 అనేది ఇరిగేషన్ పొటెన్షియల్. నిజామాబాద్లో ఆయకట్టు, ఇది కరీంనగర్లో, ఇది వరంగల్లో దాదాపు సో 9 ప్లస్ దాని ద్వారా ఇది సరస్వతి కెనాల్ ద్వారా, లక్ష్మీ కెనాల్ ద్వారా ఇది ఉంది. టోటల్గా 9.68 లాక్ ఎకర్స్ అనేది మనకి ఆయకట్టు అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. టోటల్గా సరస్వతి కెనాల్, లక్ష్మీ కెనాల్ ఇవన్నీ కలిపి సో ఇంత దాని పాటు ఎంత 9.68 లాక్ ఎకర్స్కి ఆయకట్టు అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అనేది. ఓకేనా. సో ఇది దీనికి సంబంధించినటువంటి ముచ్చట ఏవి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్కి సంబంధించి. ఓకే. థ్యాంక్ యూ ఎవ్రీవన్.